Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. While we all are standing here, మనందరం ఈ విధంగా నిలబడి ఉంటుండగా we open our Bible, మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాము. the book of Psalms, ఆ కీర్తనల వైపు మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాము. 119 119వ కీర్తన and verses 18. 18వ అధ్యాయం వచనము. 119వ కీర్తన 18వ వచనము. Open thou mine eyes, that I may behold wondrous things out of thy law. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరువుము. హల్లెలూయా. We close our eyes. మన కళ్ళు మూసుకుందాము. Our heavenly Father, our Savior Lord Jesus Christ, మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు, Lord, ప్రభువా, thank you for this wonderful evening time. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. You gave this wonderful opportunity to come and sit around your table. ఎంతో అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అందించి ఉన్నారు ప్రభువా. ఈ సమయం ముందు మీ బల్ల చుట్టూ మేము కూర్చొనుటకు. Oh God, ఓ ప్రభువా, when we saw in the morning it was very heavy rain, మేము ఉదయాన్నే ఇక్కడికి వచ్చినప్పుడు అది ఎంతో పెద్ద వర్షముగా ఉన్నది. but you changed everything and you took control of the weather condition. ఈ వాతావరణ పరిస్థితులు అన్నిటిని మీ హస్తంలో తీసుకొని మీరు నియంత్రించి ఉన్నారు ప్రభువా. And you gave this wonderful opportunity to be here. మీరు ఎంతో గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నారు మేము ఇక్కడ ఉండుటకు. So bless every children who gathered here. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున ఆశ్రయించి దీవించండి. Bless the pastor and his ministry and his family. అదే విధంగా కాపర్ని మరియు ఆయన కుటుంబాన్ని, ఆయన యొక్క పరిచర్ని కూడా ఆశ్రయించి దీవించండి. And all the brothers and sisters here. ఇక్కడ ఉన్న సహోదరి సహోదరులందరినీ కూడా ఆశ్రయించి దీవించండి ప్రభువా. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. Please be seated, my brother. దయచేసి కూర్చోండి సహోదరుడా సహోదరి. I greet you all in the name of Lord Jesus Christ once again. మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి ఆహ్వానిస్తున్నాను. Today evening, ఈ రోజు సాయంకాలం మందు we try to finish it earlier మనము ఈ కూడికని త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నిద్దాము. because we are the right time. ఎందుకంటే మనము సరైన సమయానికి ఈ కూడికను ప్రారంభించాం కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Here ఇక్కడ in 119 Psalm, కీర్తనలో 119వ కీర్తనలో David is praying. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. Amen. ఆమేన్. In the 15th verse he is saying, 15వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడాన్ని బట్టి నేను హర్షించెదను. he is saying that I will meditate in thy precepts. 15. నేను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, And have respect unto thy ways. నీ త్రోవలను మన్నించెదను. Hallelujah. హల్లెలూయా. In the 18th verse he is saying, 18వ వచనంలో ఆయన అంటున్నాడు దావీదు గారు. even in 16 he is saying, 16వ వచనంలో ఆయన అంటున్నాడు, I will delight myself in thy statutes. నీ కట్టడాలను బట్టి నేను హర్షించెదను. I will not forget thy word. నీ వాక్యమును నేను మరవకయుందును. I will ఆమేన్. not forget thy word. నీ వాక్యమును నేను మరవకుందును. Deal bountifully with my servant, that I may live and keep thy word. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. Hallelujah. హల్లెలూయా. Keep thy word. To keep thy word. నీ వాక్యాన్ని నేను ఉంచుకొనుటకు. Hallelujah. హల్లెలూయా. Then in the 18th verse he is saying, ఆ తర్వాత 18వ వచనంలో ఆయన అంటున్నాడు, Lord, open my eyes. ప్రభువా నా కన్నులను తెరువుము.
So I may behold wondrous things out of thy law. కాబట్టి నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు. Hallelujah. హల్లెలూయా. This is the prayer of David. ఇదే దావీదు గారు చేస్తున్న ప్రార్థన అండి. In the previous verses he's saying, దానికి ముందు లేఖనంలో ఆయన అంటున్నాడు వచనంలో, Lord, I want to keep their word. ప్రభువా నీ వాక్యాన్ని నేను పట్టుకోవాలనుకుంటున్నాను, ధ్యానించాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. And finally he's saying, చివరిగా ఆయన అంటున్నాడు, Lord, open my eyes ప్రభువా నా కళ్ళు తెరువు, so I can see the mysteries in your word. దానిని బట్టి నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు. Hallelujah. హల్లెలూయా. It's a desire of David. అది దావీదు యొక్క కోరికై ఉన్నదండి. I'm reading your word, నేను నీ వాక్యాన్ని చదువుతున్నాను, but that's not enough. కానీ అది సరిపోవట్లేదు. You open my eyes, నువ్వు నా కళ్ళు తెరువు, then I can see the mysteries in the word. నా కళ్ళుని తెరువు ఏ విధంగా అంటే ఆ వాక్యంలో ఉన్న దాగి ఉన్న ఆ మర్మములు నేను చూచినట్లుగా. Hallelujah. హల్లెలూయా. If anyone want to see the mysteries in the word, ఒకవేళ ఎవరైనా సరే ఆ వాక్యంలో దాగి ఉన్న ఆ మర్మాలను కనుక చూడాలనుకున్నట్లయితే their eyes should be open. వారి కళ్ళు తెరవబడి ఉండాలి. With these eyes, ఈ కళ్ళ ద్వారా, by your knowledge, మన జ్ఞానం ద్వారా you can read the Bible. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలము. Hallelujah. హల్లెలూయా. For many years we were reading the Bible, కొన్ని సంవత్సరములుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాము. but we never understood that baptism in the name of the Lord Jesus Christ is the correct baptism. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం అనేది సరైన బాప్తిసం అనేది మనకి అప్పుడు అర్థం కాలేదు. But we read the Bible. కానీ మనం పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం చదువుతూనే ఉన్నాం. Generation 2000 years almost we read the Bible, but we don't know what fruit Adam and Eve had. తరతరములుగా అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే వస్తున్నాము, అందరము వాక్యం చదువుతూనే వస్తున్నాము. కానీ అవ్వ ఆదాము ఎటువంటి ఫలాన్ని తిన్నారా అన్న అంశం మనకి తెలియదు, ఆ సంగతి ఏంటనేది తెలియదు. But you can read, కానీ మనం చదువుతున్నాము, they had the fruit. మనం ఏమని చదువుతున్నామంటే వారు ఒక ఫలాన్ని తిన్నారు. That everyone can read it. అది ప్రతి ఒక్కరూ చదవగలరండి. ఆ ఫలం తిన్నారు అని చదవటం అనేది ప్రతి ఒక్కరు చదవగలరు. If you know Telugu, you can read in Telugu Bible. If you know English, you can read in English Bible. Any language, you can read it by this eyes. ఇప్పుడు మనకి తెలిసిన భాషలో, మనకి తెలుగు తెలిసినట్లయితే తెలుగు భాషలో, ఒకవేళ ఆంగ్ల భాష తెలిసినట్లయితే ఆంగ్ల భాషలో మనము ఈ కళ్ళ ద్వారా ఆ లేఖనం చదవగలుగుతాం. But కానీ to understand that word, these eyes will not help. కానీ ఆ వాక్యం వెనకాల దాగి ఉన్న మర్మాన్ని అర్థం చేసుకున్నటకు ఈ కళ్ళతో చదివితే సరిపోదండి. అందుకే దావీదు ప్రేయర్ చేస్తున్నారు. అందుచేతనే రాజైన దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, లార్డ్, ప్రభువా ఓపెన్ మై ఐస్, నా కళ్ళు తెరువుము, then I will see the mysteries. దాని తర్వాత నేను ఆ మర్మంలో చూడగలను. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Be with me. దయచేసి నాతోనే ఉండండి. You know, మనకి తెలుసు in Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు 17, మొదటి అధ్యాయము 17వ వచనము. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తను తెలుసుకున్న యందు జ్ఞానమును ప్రత్యక్షత అనుగల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. he's saying that ఆయన అంటున్నాడు ఇక్కడ, that the Lord God of our Lord Jesus Christ, 17th verse,
మరియు మీ మనోనేత్రము నాకు ఇంగ్లీష్ చెప్తాను, అప్ డౌన్. దట్ ద లార్డ్ గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఫాదర్ ఆఫ్ గ్లోరీ, మహిమకు తండ్రి, మే గివ్ unto you the spirit of wisdom మనకు జ్ఞానం యొక్క ఆత్మను మనకు కలగజేయును గాక, and revelation మరియు ప్రత్యక్షతను, in the knowledge of him. ఆయన జ్ఞానము కలిగి ఉండే ప్రత్యక్షతను మనకు ఇవ్వును గాక. Hallelujah. హల్లెలూయా. To understand that దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే the exceeding greatness power of God, ఆ అతి ఉన్నతమైన దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలంటే he is saying that ఆయన అంటున్నాడు, open my eyes, enlighten my eyes, mananetralu. నా మనోనేత్రములు తెరువుము. This is what ఇదే మన ప్రవక్త అయిన పౌలు గారు చెప్తున్నారండి. to understanding about the grace of God, to understanding about the spirit of God, to understanding about the greatness of God. If I want to understand all these things, na mananetralu, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకున్నటకు, దేవుని యొక్క మహిమను అర్థం చేసుకున్నటకు, దేవుని యొక్క బలమును అర్థం చేసుకున్నటకు మన మనోనేత్రములు తెరవబడాలనేసి పౌలు గారు అంటున్నారండి. hallelujah. హల్లెలూయా. ఫస్ట్ దావీదు అడిగింది నేత్రాలు తెరవండి. మొదటిగా దావీదేం అడిగాడండి? నా కన్నులను తెరువుము అని అడిగాడు. బట్ హియర్ పౌల్ సేయింగ్, కానీ ఇక్కడ పౌలు గారు ఏం అడుగుతున్నారంటే మనోనేత్రాలు, మనోనేత్రములు తెరవమని అడుగుతున్నాడు. హల్లెలూయా. దానికి అర్థం ఏంటండి? ఐస్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్, మన అర్థం చేసుకునే కను దృష్టి. హల్లెలూయా. హల్లెలూయా. అండర్స్టాండింగ్ అండ్ ఐస్, వాట్ ఇస్ ద రిలేషన్? ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కళ్ళకు ఏంటి ఆ సంబంధం ఏంటండి? ఈ సేయింగ్ దట్ ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ చేసుకునేందుకు కూడా ఒక నేత్రాలు ఉంది. ఇప్పుడు అర్థం చేసుకున్నటకు నా మనోనేత్రంలో తెరువుమని పౌలు గారు అడుగుతున్నారు. అంటే అర్థం చేసుకోవడానికి కూడా ఒక వేరే నేత్రాలు ఉన్నాయండి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఇస్ నాట్ దిస్ సైట్. అది ఈ కన్ను ద్వారా వచ్చే ఆ కన్ను దృష్టి కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఇస్ ద అండర్స్టాండింగ్ ఐస్. అది అర్థం చేసుకునే నేత్రములు అవి. Go to the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. In the book of Acts, అపోస్తల కార్యముల్లో 26, 26వ అధ్యాయము 18. 18వ వచనం. ఇరవై 18. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, చీకటిలోని వెలుగులోకి, సాతాను అధికారము నుండి. వినండి, దయచేసి అందరూ వినండి. Now Jesus is sending Paul to the people. ఇప్పుడు పౌలు గారిని ప్రజల యొద్దకి పంపిస్తున్నాడండి యేసు ప్రభువారు. He is sending Paul to the Gentiles. ఆయన పౌలు గారిని అన్యుల యొద్దకు పంపిస్తున్నాడు యేసు ప్రభువారు. ఆమేన్. ఆమేన్. ఆ ప్రజలు ఎలాంటి ఉన్నారు? ఇప్పుడు ఆయన ఏ ప్రజల యొద్దకైతే పంపిస్తున్నాడో యేసు ప్రభువారు, ఆ ప్రజలు ఏ విధంగా ఉన్నారండి? చీకటిలో ఉన్నారు. చీకట్లో ఉన్నారు. చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఇది అన్ని జరగాలంటే, ఇవన్నీ జరగాలంటే మనకు అంటే కళ్ళు అనేది తెరవబడాలి. ఫెయిత్, విశ్వాసము, forgiveness of sin, పాప క్షమాపణ, freedom from the sin,
ఆ పాపము నుంచి స్వతంత్రము, coming out from the darkness, ఆ చీకటి నుంచి బయటికి రావుట, coming out from the bondage of Satan. ఆ సాతాను బంధకానంలో నుంచి బయటికి రావుట, ఇది అన్ని ఒక జీవితంలో జరగాలంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో జరగాలంటే Paul saying, పౌలు గారు అంటున్నారు, Lord, open the eyes. ప్రభువా వారి కళ్ళును తెరువుము. So without opening of an eye, the first step, faith also not comes. ఇప్పుడు ఆ కళ్ళు తెరవబడకుండగా మొదటి మెట్టైన విశ్వాసం కూడా రాదండి. అదే కదండి లాస్ట్ చదివింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకుంది అదే కదండి. చదవండి మరలా. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను ఎంతలు విశ్వాసం చేద్దాను ఎంతలను నా యందు విశ్వాసము నా యందంటే దేవుడి మీద విశ్వాసం చేత, దేవుని యందు విశ్వాసము చేత. ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మొదటిగా ఏంటండి? విశ్వాసము. మీరు దేవుడి మీద విశ్వాసం పెట్టాలంటే, మనకి దేవుని యందు విశ్వాసం కలగాలంటే ఫస్ట్ స్టెప్, మొదటి మెట్టు హల్లెలూయా, విశ్వాసం. నౌ కీప్ వన్ హ్యాండ్ హియర్. కాబట్టి ఇక్కడ ఒక చేయి పెట్టండి. కమ్ టు Hebrews chapter 11 verses 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. విశ్వాసమన్నది నిరీక్షింపబడువాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నమటకు రుజువు అదృశ్యం కనబడని. అదృశ్యమైనవి. faith you cannot see, విశ్వాసం అనేది నువ్వు చూడలేవు. faith you cannot touch, విశ్వాసాన్ని నువ్వు తాకలేవు. faith you cannot feel. ఆ విశ్వాసాన్ని నువ్వు అనుభూతి చెందలేవు. Paul saying here, పౌలు గారు అంటున్నారు ఇక్కడ, faith is unseen. ఆ విశ్వాసాన్ని చూడలేం మనం. This is what Paul said. ఇదే పౌలు గారు అంటున్నారండి. But what prophet said? కానీ ప్రవక్త ఏమన్నాడంటే, Paul saying faith is unseen. పౌలు గారు ఏమంటున్నారంటే ఆ విశ్వాసాన్ని చూడలేమంటున్నాడు. But Branham saying కానీ సౌదర్ బ్రహ్నం గారు ఏమన్నారంటే, ప్రవక్తను, faith is revelation. ఆ విశ్వాసం అనేది ప్రత్యక్షత అనేసి మన ప్రవక్త విలియం బ్రహ్నం గారు అంటున్నారు. So the first step, faith. మొదటి మెట్టు ఆ విశ్వాసం అండి. మల్టీమెట్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఆ మొదటి మెట్టుని మనం అర్థం చేసుకోవాలంటే you need a revelation. మనకి ఆ ప్రత్యక్షత అనేది ఎంతో అవసరమై ఉన్నది. And that revelation ఆ ప్రత్యక్షత అనేది comes by opening of an eye. మన కళ్ళు తెరవబడటం ద్వారానే ఆ ప్రత్యక్షత అనేది మనకు వస్తుందండి. So now come to that chapter 26 of. ఇప్పుడు అపోస్తల కార్యములు 26వ అధ్యాయం వైపు మన పరిశుద్ధ గ్రంథాలు తిప్పుదాము. 18వ వచనం. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై. ఆయన మీద విశ్వాసం పొందుకోవాలంటే, ఇప్పుడు ఆయన యందు విశ్వాసం పొందుకోవాలంటే, ఆమేన్, పాప సమర్పణ పొందుకోవాలంటే, పాప క్షమాపణ పొందుకోవాలంటే, వాట్ ఇస్ దట్? చాలా కార్యాలు ఉంది. పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యము పొందునట్లు. ఏ మాట చెప్తాను అది గట్టి కొంచెం అండర్స్టాండింగ్ గురించి చదవండి. ఒక్కొక్క మాట ఉంది అక్కడ. ఫస్ట్ మాట విశ్వాసం, మొదటిది విశ్వాసము చేత పాప క్షమాపణను. నెక్స్ట్ ఫ్రమ్ ద డార్క్నెస్ టు లైట్, ఆ చీకటిలో నుండి వెలుగులోనికి. నెక్స్ట్ సాతాను అధికారము నుండి దేవుని వైపుకును. హల్లెలూయా. ఇది అన్ని ఆయన చూడాలంటే, ఇది ఆయన్ని ఒక జీవితంలో జరగాలంటే, ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో జరగాలంటే పౌలు గారు ఏమంటున్నారు, ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా ఓపెన్ దేర్ ఐస్, వారి కళ్ళను తెరవండి. సో వితౌట్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఓపెన్డ్, faith will not come. మన ఆత్మీయ నేత్రములు తెరవబడకుండగా ఆ విశ్వాసం అనేది మనలోకి ప్రవేశించదు. Forgiveness would not come. మనకి క్షమాపణ అనేది రాదు. And deliverance from the darkness will not come. ఆ చీకటి నుంచి విడుదల అనేది రాదు.
deliverance from the bondage and the strength of power of Satan will not come. సాతాను యొక్క అధికారం నుండి మరియు దాని బందికానము నుంచి విడుదల అనేది రాదు. Hallelujah. హల్లెలూయా. If these all things to happen in one believer's life, ఒకవేళ కనుక ఈ కార్యాలన్నీ కూడా ఒక విశ్వాసి జీవితంలో జరగాలంటే that person should have a spiritual eyes to be opened. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ నేత్రములు అనేది తెరవబడి ఉండాలండి. అందుకే పౌల్ ప్రార్థన చేస్తారు. అందుచేతనే పౌలు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఆయన మన నేత్రాలు తెరవండి. ప్రభువా, వారి మనోనేత్రములు తెరవండి. అప్పుడు ఆయన విశ్వాసం అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి సమర్పణ అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టి ఆ వ్యక్తి విశ్వాసం గురించి అర్థం చేసుకుంటాడు, పాప క్షమాపణ గురించి అర్థం చేసుకుంటాడు, చీకటి గురించి అర్థం చేసుకుంటాడు, సాతాను యొక్క బందికానం గురించి అర్థం చేసుకుంటాడు. ఎప్పుడు ఆమేన్. Glory to the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. I am very happy today. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. The people are opening the mouth. కానీ ఈరోజు ప్రజలందరూ వారి నోరు తెరిచి మాట్లాడుతున్నారండి. Hallelujah. విశ్వాసులందరూ. This is also one of the revelation coming out of the bondage and power of Satan. ఇది కూడా ఒక ప్రత్యక్షతనేనండి. ఆ సాతాను యొక్క బందికానం నుంచి బయటకు వచ్చి నోరు తెరిచి మాట్లాడటం కూడా. Hallelujah. హల్లెలూయా. So you understand that how important is the opening of the spiritual eyes. So Paul is asking God, so Lord, these all things are there. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎంత ప్రాముఖ్యమై ఉందండి ఆత్మీయ నేత్రములు అనేది తెరవబడుట. అందుచేతనే ప్రవక్త అయిన పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇవన్నీ ఉన్నాయి. That's all things, forgiveness, faith, deliverance, everything is there. కాబట్టి So you are sending me to the Gentiles. కాబట్టి ప్రభువా ఇవన్నీ ఉన్నాయి, క్షమించబడుట, లేకపోతే విశ్వాసంతో ఉండుట, లేకపోతే రక్షించబడుట, ఇవన్నీ ఉన్నాయి, ఈ కార్యాలన్నీ ఉన్నాయి. నన్ను మీరైతే అన్యుల యొద్దకు పంపిస్తున్నారు. I go and preach. నేను వెళ్ళి వారికి బోధిస్తాను. So they understand these things. వారు వీటన్నిటిని వారు అర్థం చేసుకున్నట్టుకై Open their eyes. వారి కన్నులను తెరవండి. Because ఎందుకంటే Paul cannot open eyes. పౌలు గారు వెళ్ళి వారి కళ్ళు తెరవలేడండి. ఆత్మీయ నేత్రములు ఆయన తెరవలేడు. No one can open a human eyes. ఎవ్వరు కూడా మానవుని యొక్క ఆ నేత్రములు తెరవడానికి ఎవ్వరికి ఆస్కారం లేదండి. Because ఎందుకంటే it was not closed by any man. ఎందుకంటే ఏ మానవుని ద్వారా వారి నేత్రములు ముయ్యబడలేదు. కాబట్టి who closed the eyes, he only can open. ఎవరైతే వారి కన్నులను అంటే ఆత్మీయ నేత్రములు మూసి ఉన్నాడో ఆయన మాత్రమే ఆ కన్నులు మళ్ళా తెరవగలడు. Hallelujah. హల్లెలూయా. Paul not have this power to open the spiritual eyes. పౌలు గారికి ఎటువంటి శక్తి లేదండి ఆ ఆత్మీయ నేత్రములు తెరవడానికి. He is praying. ఆయన ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు, Lord, ప్రభువా you close the eyes. వారి నేత్రములు మీరే మూసి ఉన్నారు, You only open. మీరే వారి నేత్రములు తెరవండి. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. We go to the Old Testament. మనం ఒకసారి పాత నిబంధన వైపు మన పరిశుద్ధ గ్రంథాలను తిప్పుదాము. 2 Kings రెండో రాజులు గ్రంథము chapter 6. 6వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయం. Chapter 6 verses 17. 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచినట్లు దయచేసి ఆ పనివాని కండ్లను. Elisha prayed. ఎలీషా గారు ప్రార్థించారండి ఇక్కడ. Lord, ప్రభువా I pray thee. నేను ప్రార్థిస్తున్నాను, Open his eyes. ఆ పనివాని కళ్ళు తెరవండి. Why Elisha cannot open the eyes? ఎందుచేత ఎలీషాకి ఆ శక్తి లేదా ఆయన కళ్ళు తెరవడానికి, ఆ పనివాని కళ్ళు Paul తెరవడానికి? saying, పౌలు గారు అంటున్నారు, open the eyes, Lord. ప్రభువా వారి కళ్ళు నేత్రములు తెరవండి ప్రభువా. పౌలుకి అధికారం లేదా? పౌరుకి అధికారం లేదా అండి? Are you with me? మీరందరు నాతోనే ఉన్నారా? ఆమేన్.
Paul also asking, పౌలు గారు కూడా అడుగుతున్నారు, Lord, ప్రభువా, you open the eyes of the people. ఆ ప్రజల యొక్క నేత్రంలో మీరే తెరవండి. Here Elisha saying, ఇక్కడ ఎలీషా గారు కూడా ప్రార్థన చేస్తున్నారు, Lord, ప్రభువా, open the eyes of this young man. ఈ యవనస్తుడి యొక్క నేత్రంలో తెరవండి. What happening there? అక్కడ ఏం జరుగుతుందంటే, కొద్దిగా ముందుకెళ్ళి మనం కనుక లేఖనాలు చూసినట్లయితే 14th verse. 14వ వచనము, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు Syrian army సిరియార సైన్యము came వచ్చి and surrounded the mountain where Elisha is staying Elisha by the gar- chariots, horses, and the great host of army. ఎలీషా గారు నివసించి ఉన్న పర్వతము చుట్టూ ఆ సిరియా సైన్యం అంతా వచ్చి ఆ రథములతోనూ పెద్ద పెద్ద సైన్యములతోనూ వారంతా చుట్టుముట్టేశారండి. Whole mountain ఆ పర్వతం చుట్టూరా covered by horses, chariots, army men, ఆ పర్వతం చుట్టూ ఆ యొక్క రథములతోనూ గుర్రములతోనూ సైన్యముతోనూ compassed అంటే మొత్తం చుట్టుముట్టేశారండి పూర్తిగా ఆ యొక్క పర్వతం చుట్టూ. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారండి వారు? రాత్రి వచ్చేసారు. రాత్రి వేళే వచ్చారు వాళ్ళు. మార్నింగ్ ఉదయాన్నే నెక్స్ట్ వర్స్, దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా, and Gehazi going and saying to Elisha, ఇప్పుడు గయాజీ వెళ్ళి ఎలీషాతో అంటున్నాడు, Lord, ప్రభువా, you don't know what's happening? అసలు మాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందా అని. Oh, we are in danger. మనము ప్రమాదంలో పడి ఉన్నాము. They came, వారందరూ వచ్చారు, they surrounded us, మనల్ని అంతా చుట్టుముట్టేస్తున్నారు, they encompassed us. మనల్ని మొత్తం చుట్టుముట్టేస్తున్నారు. No way to escape. ఎటువంటి దారి లేదు మనకు బయటపడటానికి. To catch one person, ఆ ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి chariots, రథములు, horses, గుర్రాలు, armies. సైన్యము. 2 men is enough to take that old man. ఇద్దరు వ్యక్తులు చాలు కదండి ఆ వృద్ధుడిని తీసుకెళ్ళటానికి. But Syrian కానీ Raja, సిరియా రాజు మాత్రం chariots, రథములు, horses, గుర్రాలు, సైన్యాన్ని మొత్తాన్ని దింపేశాడండి. and Gehazi is saying, ఇప్పుడు గేజీ వచ్చి బయటకు వచ్చి మొత్తం చుట్టూ చూసి, in every top of the view, ఆయన చూసిన ప్రతి చోట ప్రతి దిక్కులో all are standing with the AK-47. వారందరూ కూడా ఆ విధంగా గన్ను పెట్టుకొని ఉన్నారండి. Target లో ఉన్నారు. అందరూ టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. వేరే mountain లో వేరే పర్వతాల మీద నుంచి కూడా వారు గురి చూసి పెట్టుకొని ఉన్నారు. snipers are waiting. ఆ స్నైపర్లు అంటే దూరం నుంచి కాల్చే వాళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు. Snipers, gunmen, chariots, horses are surrounded. అది రథములు మరియు గుర్రాలు మరియు సైన్యము ఆ యొక్క దూరం నుంచి కాల్చేవారు మొత్తం అందరూ కూడా చుట్టుముట్టేస్తున్నారు. Gehazi is saying, Master, we cannot escape. గయాజీ అంటున్నాడు, ఆ యజమానుడా, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేదు. Next verse, what Elisha is saying? తర్వాత వచనంలో ఎలీషా ఏమంటున్నాడంటే, అతడు భయపడవద్దు, మన Why you పక్షము are shivering? ఎందుకు నువ్వు అలా వణికిపోతున్నావు? అయ్యా, మీరు ముసలివాడు, నువ్వైతే ముసలివాడి, తల్లిదండ్రులు వదిలేసి వచ్చారు, నువ్వు తల్లిదండ్రులని విడిచిపెట్టి వచ్చావు, ఇల్లు లేదు, నీకు ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, పిల్లలు లేరు, నన్ను వివరిస్తారు, నేనైతే యవనస్తుడిని, నా లైఫ్ చూడలేదయ్యా, నేను ఇంకా జీవితాన్ని చూడలేదయ్యా, నీకు నాకు చాలా తేడా ఉంది. నీకు నాకు చాలా తేడా ఉంది. ఎలియా పిలిచినప్పుడే నేను అన్ని వదిలేసి వచ్చేసారు. ఏలియా పిలవగానే మీరు అన్ని విడిచిపెట్టి వచ్చేసారు, నీకు ఏమీ లేదు, మీకైతే ఏం లేవు, బాధ్యతలు లేవు, నాకు పెళ్లి జరగట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, ప్రపంచంలో నన్ను ఏం చూడలేదు, నేను ఇప్పటి వరకు ప్రపంచంలో ఏది చూడలేదు, నన్ను చూడి భయపడదు, నన్ను చూసి మీరేమో భయపడొద్దు అంటున్నారు. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? ఎలీషా అంటున్నాడు, డోంట్ ఫియర్, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి
Here, ఇక్కడ two persons are standing. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారండి. One person ఒక వ్యక్తి ఏమో with the opening up an eye. అతను నేత్రములు తెరవబడి ఉండి నిలబడి ఉన్నాడు. The one person ఇంకొక వ్యక్తి ఏమో with the closed eyes. అతను నేత్రములు ముయ్యబడి ఉండి నిలబడి ఉన్నాడు. Not this eyes. ఈ నేత్రములు కాదండి, This eyes is open for both persons. ఈ నేత్రములు అంటే మానవ నేత్రములు అయితే ఇద్దరు వ్యక్తులకి తెరవబడి ఉన్నాయి. But కానీ Elisha's spiritual eyes is open. ఎలీషా ఒక ఆత్మీయ నేత్రములు తెరవబడి ఉన్నాయి. But Gehazi's spiritual eyes is closed. కానీ గేయాజీ యొక్క ఆత్మీయ నేత్రములు మాత్రము ముయ్యబడి ఉన్నాయి. They are in one camp. వారిద్దరూ ఒకే గుడారంలో ఉన్నారు. They are living together. వారిద్దరూ ఒకే చోట జీవిస్తున్నారు. They are eating the same food. వారిద్దరూ ఒకే ఆహారాన్ని భుజిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. They are worshipping the same God. వారిద్దరూ కూడా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. But one man's eyes is open and one man's eyes is closed. కానీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ నేత్రములు మాత్రం తెరవబడి ఉన్నాయి, మరొక వ్యక్తి ఆత్మీయ నేత్రములు మాత్రం మూయబడి ఉన్నాయి. The one's eyes is open. ఒక్కసారి ఆ నేత్రములు తెరవబడిన తర్వాత He's saying, ఆయన అంటున్నాడు, don't fear. నువ్వు ఎంత మాత్రం భయపడొద్దు. The one's eyes is closed. ఎవరికైతే ఆ కళ్ళు ఆత్మీయ నేత్రములు ముయ్యబడి ఉన్నాయో He is full of fear. అతడు వణికిపోతున్నాడు భయంతో. Today also the same thing. ఈ రోజు కూడా అదే పరిస్థితి అండి. We have a lots of fear about our life. మనకి మన జీవితం పట్ల ఎంతో వణుకు భయం ఉంది. What will happen to my future? నా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, What will happen to my family? నా కుటుంబానికి ఏం జరగబోతుంది What will భవిష్యత్తులో, happen to my church? నా సంఘానికి ఏం జరగబోద్ది భవిష్యత్తులో, What will happen to my believers? నా విశ్వాసులకు ఏం జరగబోద్ది భవిష్యత్తులో. Why you are fearing? ఎందుచేత నువ్వు భయపడిపోతున్నావు? Oh, somebody will snatch my church. ఎవరైనా నా సంఘాన్ని లాగేసుకుంటారేమో, Somebody snatch my believers. నా విశ్వాసులు ఎవరైనా లాక్కెళ్ళిపోతారేమో. రాత్రి పగలు భయం. రాత్రి రేయింబగలు అదే భయం. Why? ఎందుచేత? When the fear comes, ఎప్పుడు ఆ భయం అనేది మనలో ప్రవేశిస్తుంది? when your eyes are closed. ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రములు ముయ్యబడతాయో అప్పుడే ఆ భయం ప్రవేశిస్తుంది. But your spiritual eyes are open. ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రములు అనేది తెరవబడి ఉంటాయో, Branham said, సోదరు బ్రహ్నం గారు అంటున్నారు, spiritual man understand everything spiritual. ఆ ఆత్మీయ వ్యక్తి ఏది ఆత్మీయంగా ప్రతి అంశాన్ని అతను ఆత్మీయంగానే అర్థం చేసుకుంటాడు. Branham said, సోదరు బ్రహ్నం గారు అన్నారు, one day he saw a cigarette packet. ఒక రోజున అతను ఆ సిగరెట్ ప్యాకెట్ ని చూశాడండి. If anyone see a cigarette packet, what will come into their mind? ఎవరైనా సరే ఆ సిగరెట్ పెట్టిన చూడగానే వారి మనసులో ఎటువంటి ఆలోచన వస్తుందండి? ఏ బ్రాండ్, ఏ క్వాలిటీ, ఎలాంటి ఉంది కదా. ఆ సిగరెట్ పెట్టి పేరేంటి, అది ఎవరు తయారు చేశారు, ఎట్లా ఉంటుంది, ఆ బ్రాండ్ ఏంటి, ఇదే కదండి ఆలోచన వచ్చేది. But Branham saw that packet. కానీ సోదరు బ్రహ్నం గారు ఆ సిగరెట్ పెట్టిన చూసిన తర్వాత He got a topic for the message. ఆ సిగరెట్ పెట్టిన చూడగానే ఆయనకి ఆ వర్తమానంలో ఒక కొత్త అంశం ఆయనకి దొరికిందండి. Thinking man's filter. ఆ సిగరెట్ లో రాయబడింది ఫిల్టర్ సిగరెట్. ఈయన అక్కడ నుంచి ఒక మెసేజ్ తీసుకున్నారు, థింకింగ్ మ్యాన్స్ ఫిల్టర్. ఇప్పుడు ఆ మానవుని యొక్క ఆలోచనలు జల్లెడించుట అంటే ఆ సిగరెట్ పెట్టిపోయిన ఫిల్టర్ అని రాసింది. దాన్ని బట్టి ఆయన ఈ వర్తమానాన్ని తీసుకొచ్చాడండి, మానవుని యొక్క ఆలోచనలను జల్లెడించుట. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ పీపుల్స్. దీన్నే ఆత్మీయ వ్యక్తులు అనేసి పిలువబడతారు. అన్ని విషయాలని ప్రతి అంశంలో కూడా ఆయన స్పిరిచువల్ గానే చూస్తారు. వారు ఆత్మీయ నేత్రములతోనే చూస్తారు. ఆయన మార్కెట్కి వెళ్తే, వారు ఎక్కడికన్నా మార్కెట్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదైనా న్యూస్ చూస్తే, ఏదైనా వార్తను చూసినా ఆయనకు వాక్యం గుర్తొస్తుంది. వెంటనే వారికి వాక్యం గుర్తొస్తుందండి. ఓహో ఇది బైబిల్లో ఉంది కదా, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, దిస్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ ఈ వర్డ్. కార్యము పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యం ఉంది కదా, ఇది వాక్యము నెరవేర్పై ఉన్నది. If somebody
going on the street with the immoral dresses, ఒకవేళ గనక ఎవరన్నా వ్యక్తులు ఆ దుస్తులు సరిగ్గా ధరించకుండా వారు వెళ్తున్నట్లయితే దారిలో the spiritual man ఆ ఆత్మీయ వ్యక్తి not enjoys the woman. ఆ స్త్రీని చూసి అతను కళ్ళెగరేసుకుంటూ ఆ కన్ను దృష్టి అంతా వారి మీద పెట్టి ఆనందించడండి. ఆయనకు అర్థమవుతుంది. అతనికి వెంటనే అర్థమవుతుంది. Branham said, సోదరుడు బ్రహ్నం గారు అన్నారు, whenever I see a woman with a immoral dress, I say dog meat. నేను ఏ స్త్రీనైనా సరే ఆ దుస్తులు సరిగ్గా వేసుకోకుండా అర్ధనగ్నంతో కనుక ఆమె కనపడినట్లయితే వెంటనే ఆ స్త్రీని నేను కుక్క మాంసం అనేవాడిని. వేరే వాళ్ళు చూసి బ్యూటీ క్వీన్ అంటారు. వేరే వాళ్ళైతే ఆమె అందాన్ని చూసి ఆ యొక్క కనపడే ఇదిని చూసి వారు ఆనందిస్తారేమో. ఆహా ఎంత అందంగా ఉంది అనేసి వారు ఆనందించవచ్చు. కానీ సోదరుడు బ్రహ్నం గారు మాత్రం, ఐ కాల్ దట్ వుమన్ ఎ డాగ్ మీట్. నేను ఆ స్త్రీని కుక్క మాంసంగా పిలుస్తాను. ఎందుకంటే అలాంటి ఒక స్త్రీ యెజబెల్ నే కుక్క తినింది. అలాంటి ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ఒక స్త్రీనే కుక్కలు అంటే అడవి కుక్కలు వచ్చేసి భుజించాయండి. ఆమె యెజబెల్. But when I'm saying, when I see any woman or girl walking in the street with the nakedness, ఏ స్త్రీనైనా సరే ఏ పిల్లనైనా సరే ఆమె అర్ధనగ్నంతో కనుక రోడ్ల పైన వెళ్తాం నేను చూసినట్లయితే, సోదరుడు బ్రహ్నం గారు అంటున్నాడు, వారిని చూసి వెంటనే వారు కుక్క మాంసం అంటున్నాడు. one day the dogs will eat that meat. ఒక రోజున వారి మాంసాన్ని కుక్కలు తింటాయి అంటున్నాడు. Are you seeing the difference of the other people and the spiritual people? మీరు గమనిస్తున్నారా వ్యత్యాసం అనేది ఆత్మీయ నేత్రములతో చూసే వ్యక్తి యొక్క ఆలోచన మరియు సహజంగా ఉండే వ్యక్తుల ఆలోచన? How is your eyes? మన నేత్రములు ఏ విధంగా ఉన్నాయి? How is your eyes? మన నేత్రములు ఎలా ఉన్నాయి? If you are spiritual, ఒకవేళ మనం ఆత్మీయంగా ఉన్నట్లయితే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టినా సరే, అక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగితే, ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే, పిక్చర్ జరిగితే, పుష్ప జరిగితే, కేజీ జరిగితే, అన్ని చోట్ల నీ మైండ్ స్పిరిచువల్ గానే వెళ్తుంది. అక్కడ నిన్ను కూర్చోబెట్టిన దగ్గర అక్కడ క్రికెట్ ఆట జరుగుతున్నా, ఫుట్బాల్ ఆట జరుగుతున్నా, పుష్ప సినిమా వెళ్తున్నా, లేకపోతే ఇంకో సినిమా వెళ్తున్నా, ఏది వెళ్తున్నా సరే అక్కడ అంశంలో ఎక్కడో దగ్గర మీకు వాక్యం వైపే మీ కందృష్టి కానీ మీ ఆలోచన కానీ వెళ్తుంది. మీరు వేరే ఆలోచనలో ఉన్నారు, అది నీకు వేరే విధంగా కనపడుతుంది. అది వారు తీసింది వేరే విధంగా అయి ఉండొచ్చు, కానీ మీకు మాత్రం అది వేరే విధంగా కనపడుతుంది. మీరు ఆ హీరోని చూడట్లేదు, మీరు అందులో ఉన్న హీరోని చూడట్లేదు. మీకు నీ హీరో కనపడతారు, మనకి మన హీరో కనపడతాడు. అక్కడ హీరోయిన్ చూడట్లేదు, అక్కడ హీరోయిన్ మనం చూడట్లేదు, మీరు కనపడతారు అక్కడ. ఎందుకంటే నీ లవ్ స్టోరీ పెద్ద హీరోయిన్ స్టోరీ. ఎందుకంటే మన ప్రేమ కథే అది పెద్ద కథ, ప్రేమ కథగా ఉంది కాబట్టి మనమే హీరోయిన్ గా అక్కడ కనపడతాం. మీరు ఆత్మీయంగా వెళ్ళిపోతారు, మనం ఆత్మీయంగా మన ఆలోచనలు వెళ్ళిపోతాయి. స్పిరిచువల్ పీపుల్, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ప్రతిదీ కూడా ఆత్మ సంబంధంగానే ఆలోచిస్తారండి. That's why అందుచేతనే they are the oddballs. అందుచేతనే వాళ్ళు ఆడ్ బాల్స్ అంటే వింత వ్యక్తులుగా ఉన్నారండి. No one understand. ఎవ్వరు కూడా వారిని అర్థం చేసుకోలేరు. నీ ఫ్రెండ్స్, నీ కాలేజీలో నీ స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అరే అమ్మాయి చూడ అంటారు, నీ చెప్తారు డాగ్ మీట్ అండి. అరే ఇప్పుడు మనం కాలేజ్లో ఎవరైనా మన స్నేహితులు కలిసినప్పుడు చేసి చూడరా అమ్మాయి ఎంత అందంగా ఉందో అనేసి అన్నప్పుడు మనం ఏమంటాం అంటే అది కుక్క మాంసం అంటాం. ఏంటి కుక్క మాంసం? ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది ఎంత అందమైన మాంసం అది. నువ్వు కుక్క మాంసం అంటావు ఏంటి? అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? మీరు ఏ చోట్ల ఉంటే కూడా నీ ఆలోచన స్పిరిచువల్ గానే ఉండాలి. మనం ఎక్కడ ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మన ఆలోచన మాత్రం ఆత్మీకంగానే ఉండాలండి. ఇక్కడ ఎలీషా ఇస్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఎలీషా గారు వచ్చేమో ఆత్మీయ వ్యక్తి అయి ఉన్నాడు. ఎలీషా అంటున్నాడు, గయాజీ బ్రష్ చేసేసాను, పళ్ళు తోముకున్నాను. మీరు బ్రష్ చేశారా? నువ్వు పళ్ళు తోముకున్నావా?
ఆ గట్టిగా ఒక ఫిల్టర్ కాఫీ పెట్టు, 2 మిల్క్ బిస్కెట్ తీసుకుంటారా. ఇప్పుడు ఆ మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీలు 2 పెట్టు, దాంతోపాటు ఒక 2 బిస్కెట్లు కూడా తీసుకురా. ఈయనకు కాలు కై ఏం పని, ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఫస్ట్ బుల్లెట్ కిటికీ మీద పడిపోతుందో తెలీదు. ఇప్పుడు గయాజికేమో ఇక్కడ చేతులు కాళ్ళు నిలబట్టలేదండి, వణికిపోతున్నాడు. ఇక్కడ ఎప్పుడు ఏ గుండు ఎటువైపు నుంచి ఏ టోటా వచ్చి తగులుతుందా అని భయపడుతున్నాడు అతను. గుండు వస్తుందో, రాకెట్ లాంచర్ వచ్చిందో, బీరంగి వచ్చిందో ఏం తెలియదు. ఎప్పుడు టక్ 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 సౌండ్ రాపోతుందో, ఎప్పుడు ఎవరు వచ్చి మన తలుపులు తట్టబోతారో, ఎప్పుడు ఏ గుండు ఎటువైపు నుంచి వస్తుందో, ఫిరంగి వస్తుందా లేకపోతే ఇది రాకెట్ లాంచర్ వస్తుందా, ఏది వస్తుందా అనేసి ఆయనకి భయంతో వణికిపోతున్నాడు. నాకు ఒక కాఫీ పెట్టు, నీ ఒక కాఫీ తీసుకో. ఇక్కడ ఎలీషా గారు మాత్రం నీకు ఒక కాఫీ పెట్టుకురా, నాకు ఒక కాఫీ పెట్టుకురా, అది కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. చెప్పారు నాకు కాఫీ అవసరం లేదు, ఆల్రెడీ నాకు లూజ్ మోషన్ అవుతుంది. గహాజీ అంటున్నాడు ఇప్పుడు నాకు కాఫీలు ఏమొద్దు, నాకు ఇప్పటికే ఇప్పుడు మొత్తం విరోచనాలు అవుతున్నాయి నాకు అంటున్నాడు. కాఫీ 2 బిస్కెట్ తీసుకుంటారా టేబుల్లో కూర్చొని ఆయన ప్రశాంతంగా అక్కడ బల్ల పైన కూర్చొని 2 స్ట్రాంగ్ కాఫీలు పట్టుకురా, దాంతో పాటు బిస్కెట్లు పట్టుకురా అంటున్నాడు. సోదరుడు బెన్నం గారు అంటున్నారు, the person who knows the God is with him, ఏ వ్యక్తికైతే దేవుడు తనతో ఉన్నాడనేసి విశ్వాసం కలిగి ఉంటాడో his mind will not scatter, అతని మనసు ఎంత మాత్రము కూడా దడియదండి. he will not be dispirited, అతను ఎంత మాత్రం కూడా తొలగిపోడు. అరే 2వ తారీఖు వచ్చింది, ఏమే కట్టాలి, అరే భోజనం పెట్టాలి, అరే పిల్లలకి స్కూల్లో పని అయింది, అరే ఫీజు కట్టాలి. ఈ విధంగా ఎంత మాత్రం కూడా 3 గంటలు డేసి కూర్చుంటారు. ఏం చేయాలి. ఈ విధంగా ఎంత మాత్రం కూడా ఆ వ్యక్తి కంగారు పడ్డండి. ఈ స్కూల్ ఫీజులు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఇంటికి అద్దె కట్టాలి, ఎట్లాగా నీ అర్ధరాత్రి 2 గంటలు వేసి కూర్చొని ఆలోచన చేస్తుంటారు. డాక్టర్ చనిపో అంటారు, డాక్టర్ ఏమో చనిపోతాం అంటున్నాడు. నాకు కళలు కూడా మరణ కళలా వస్తుంది. ఇప్పుడు నా కళలు కూడా చనిపోతున్నట్టే వస్తున్నాయి. చెల్లిపోయిన వ్యక్తులు అందరూ కళలు వస్తున్నారు, చనిపోయిన వ్యక్తులందరూ కూడా నాకు కనపడుతున్నారు. అర్థమవుతుందా అండి సోదరుడా సోదరి? ఏ సమాధి చూస్తే, ఏ సమాధి కార్యక్రమం చూస్తే ఆయనకు అర్థం నెక్స్ట్ నానేనా. ఇప్పుడు ఏ సమాధి కార్యక్రమంకి వెళ్ళినా, ఏ సమాధి కార్యక్రమం జరుగుతుంది చూసినా దాని తర్వాత నా కార్యక్రమమేనా అన్న ఒక ఆలోచన వస్తుంది. బట్ ఎవరు మరణం దేవుడు ఆయన దగ్గర ఉన్నారని అనుకుంటారో ఆయన పౌలు చెప్తారు, ఓ మరణమా. కానీ ఏ వ్యక్తి అయితే దేవుడు నాతో పాటు ఉన్నాడు అనేసి విశ్వాసంతో ఉంటారో అలాంటి వ్యక్తి, అంటే పౌలు గారు అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ పాతాళమా నీ వజ్రం ఎక్కడా. మరణంతోనే మాట్లాడుతున్నాడు పౌలు గారు. Because he knows, కాబట్టి ఎందుకంటే అతనికి తెలుసు the biggest power of God is walking with them. దేవుని యొక్క అతి పెద్ద బలం ఏంటంటే ఆయనతో పాటు నడవడం. In case they cut the head of Paul, ఒకవేళ గనక పౌలు గారి తల నరికి వేసినా సరే, in the few seconds, ఆ కొద్ది క్షణాల్లో Paul will be in the other side. పౌలు గారు అవతల గట్లో ఉంటాడండి. He knows, అతనికి తెలుసది, that body is waiting for me. ఎందుకంటే అతని కొరకు ఒక శరీరం ఎదురు చూస్తుందన్న సంగతి అతనికి తెలుసు. He have the open eyes, ఎందుకంటే అతని నేత్రములు అనేది తెరవబడి ఉన్నాయి. when the disciples were died, ఎప్పుడైతే ఆ యొక్క శిష్యులు చనిపోయారో ఆయన మృత్యును చూసి పరిగెత్తి వెళ్ళలేదు. ఆ శిష్యులందరూ కూడా ఆ మరణానికి భయపడి పరిగెత్తి అటు ఇటు భయపడి పరిపోలేదండి. ఆయనే మరణంకి వెళ్ళారు, వారే ఆ మరణానికి అప్పచెప్పుకున్నారు. God said, దేవుడు అంటున్నాడు, పౌలా you will give witness about me in Rome. నువ్వు రోమ్ దేశంలో నా గురించి సాక్ష్యాన్ని పలుకుతావు. Don't worry, నువ్వెంత మాత్రం చింతించొద్దు. the ship was destroyed. ఆ పడవంతా కూడా అది మునిగిపోతుంది. పడవ మునిగిపోతుంది, పడవైతే మునిగిపోతుంది, not die here. కానీ నువ్వు మాత్రం ఇక్కడ చనిపోవు. నీ మరణం ఇక్కడ కాదు, నీ మరణం ఇక్కడ కాదు. you have to stand as a witness in Rome. రోమ్ దేశంలో రోమ్ చక్రవర్తి ఎదురుగా నువ్వు నిలబడి నువ్వు నా గురించి సాక్ష్యం పలకాలి. అంతవరకు చనిపోవాలి. ఆ కార్యము ముగించేంత వరకు నీకు మరణం అనేది లేదు. The snake bitten. ఆ సమయంలో పాము ఆయన్ని కరిచింది, అయినా సరే ఆయన చనిపోలేదు. ఆ పాముని నిప్పులోకి అలా విదిలిచ్చాడు ఆయన. షిప్ పడిపోయింది, ఆ పడవ మునిగిపోయింది, చనిపోవట్లేదు ఆయన. దేవుడే చెప్పారు, దేవుడు ఏం చెప్పాడండి పౌలు గారికి,
నువ్వు రోమ్ దేశానికి వెళ్ళాలి. ఎంతవరకు దేవుడు నీ కోసం పెట్ట పని నీ జీవితంలో ఆవట్లేదో అంతవరకు మరణమేను వ్యాధియేను ఏమి నీ దగ్గర. ఆమేన్. ఎంత కాలం వరకైతే దేవుడు మనకి ఏ బాధ్యతలు ఏ పనులైతే మనకి అప్పచెప్పాడో ఆ పనులు మన ద్వారా పూర్తయ్యేంత వరకు మరణం అనేది మన ఛాయలకు రాదు. We should have that revelation. మనకి ఆ ప్రత్యక్షత అనేది ఉండాలి. Elisha knows ఎలీషా గారికి తెలుసు. what he's saying. ఆయన ఏమంటున్నాడండి ఇక్కడ? అతడు భయపడవద్దు, For they that be with us are more than they that be with them. వారి కంటే మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, ఆయన తోడే ఉన్న వాళ్ళ కంటే నా తోడే ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారు అక్కడ ఉన్న వారందరి కంటే ఎక్కువగా మన యొద్ద ఉన్నారనేసి అంటున్నాడు ఎలీషా గారు. ఆయనకు సిరియన్ ఆర్మీ మొత్తం ఉంది. వారికైతే సిరియా సైన్యం అంతా ఉంది అక్కడ. Elisha saying, ఎలీషా అంటున్నాడు, ఎలీషా గారు అంటున్నారు, పరలోక సేన మొత్తం ఇక్కడే ఉంది. పరలోక సైన్యం అంతా ఇక్కడే ఉంది. తీసుకొని రా, కాఫీ తీసుకొని రా. నీకు అర్థం అవ్వదు, నీకు ఏం అర్థం కాదు కానీ నువ్వు వెళ్ళి 2 కాఫీలు పట్టుకురా. గెహాజీ చెయ్యము ఇట్లా వణికిపోతుంది, కాళ్ళు వణికిపోతున్నాయి. చిన్న సౌండ్ వస్తే కూడా, ఒక చిన్న శబ్దం వచ్చినా సరే వచ్చేసారు. గెహాజీకి ఇక్కడ విరోచనాలు అయిపోతున్నాయి. ఎవరైనా వచ్చేస్తే, ఎవరన్నా వచ్చారంటే, అయ్యా అయ్యా నాను ఇక్కడ పని మనిషిదే, నేను ఇక్కడ పనివాడిని, నాకు ఆయనకి ఏం సంబంధం లేదు, తీసుకెళ్ళాలంటే ముసలివాడు తీసుకెళ్ళాలంటే ఆ ముసలోడిని తీసుకెళ్ళండి, నాకు ఎటువంటి సంబంధం లేదు చేసుకున్నారు అనేసి నిర్ణయం తీసేసుకున్నాడు మనసులో ఏ విధంగా తప్పించుకోవాలా అని. కానీ ఎలీషా గారు ఏమంటున్నారంటే, ప్రభువా, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను. తెలుగు బైబిల్ ఇస్ నాట్ రిటన్ దేర్. తెలుగు ఇంగ్లీష్ సేయింగ్ దట్ the Lord opened the eyes of the young man. దేవుడు ఆ యవనస్తుని యొక్క కండ్లను తెరిచెను. He's a young man. అతడు యవనస్తుడండి గెహాజీ. Hallelujah. హల్లెలూయా. He's not having too much experience. అతడికి ఎంతో గొప్ప అనుభవం అనేది లేదు అతనికి. When his eyes are open, ఎప్పుడైతే గెహాజీ ఆ యవనస్తుడి యొక్క కళ్ళు తెరవబడినాయో, the mountain was full of horses and chariots of fire round about Elisha. ఆ పనివాని కండ్లు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. మొదటి వాక్యం ఏంటంటే సిరియన్ ఆర్మీ రథాలు, గొర్రెలు, సైనికులు. దానికి ముందు లేఖనంలో ఏముందండి? ఆ సిరియా సైన్యము, ఆ రథములు మరియు గుర్రాలు. అందరూ ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారండి. This is what saw by Gehazi. గెహాజీ మొదటిగా చూసినది ఏంటండి? సిరియా సైన్యము, వారి రథములు, వారి యొక్క గుర్రాలు. But now you see, కానీ ఇప్పుడు గెహాజీ ఏం చూస్తున్నాడంటే, not the normal chariots, ఇప్పుడు అవి సామాన్యమైన రథములు కాదండి, fire chariots, అగ్ని రథములు, fire forces. అగ్ని రథములు, అగ్ని గుర్రాలు మరియు అగ్ని సైన్యాన్ని చూస్తున్నాడు గెహాజీ అక్కడ. That sena is the normal sena. అక్కడ సిరియా సైన్యులు మాత్రం అంటే మామూలు సైన్యం అది. But here, కానీ ఇక్కడ మాత్రం fire horses, fire chariots and fire forces. అగ్ని రథములు, అగ్ని గుర్రాలు, అగ్ని సైన్యం అక్కడ నిలబడి ఉంది. When he saw that, ఎప్పుడు చూశాడండి గెహాజీ అది? when eyes were opened. ఎప్పుడైతే దేవుడు ఆయన కన్ను దృష్టిని తెరిచాడో, Then he understood, అప్పుడు ఆ యవనస్తుడికి అర్థమైంది, I am not alone. నేను ఇక్కడ ఒంటరిగా లేను. ఎంతవరకు ఆ కళ్ళు తెరవపడలేదు, ఎప్పటి వరకు ఆయన కన్ను దృష్టి అనేది తెరవబడలేదు, you can see your enemy's power. నీవు కేవలము నీ శత్రు యొక్క బలాన్ని మాత్రమే నువ్వు చూడగలవు. When your eyes open, ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రములు తెరవబడతాయో, then you can see your power. అప్పుడు మన బలం ఏంటా అనేది మనం చూడగలము. How many of you understand? దీన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? By this eyes, ఈ కళ్ళ ద్వారా మాత్రము స్కాన్ రిపోర్టు, బ్లడ్ రిపోర్టు, క్యాన్సర్ రిపోర్టు, డాక్టర్ రిపోర్టు, మందులు కనపడుతుంది.
వైద్యులు ఇచ్చిన ఆ యొక్క పరీక్షలు చేసిన రక్త పరీక్షలు కానీ, స్కాన్ పరీక్షలు కానీ, లేదంటే వైద్యుడు రాసిన ఆ మాత్రలో పట్టి కానీ అవి కనబడతాయి మనకి. Enemy's report. అవన్నీ కూడా శత్రువు ఇచ్చిన ఆ యొక్క రిపోర్ట్ అండి అది. But once your eyes open, కానీ ఎప్పుడైతే మనకి ఆత్మీయ నేత్రములు తెరవబడతాయో enemy's report will not be appeared. అక్కడ మనకి శత్రువు ఇచ్చిన ఆ రిపోర్ట్ మనకు కనపడదు, కానీ The God's report, the opening of the word will appear. అక్కడ దేవుని వాక్యం తెరవబడిన రిపోర్ట్ మరియు దేవుని వాక్యము మనకు కనబడుతుందండి. Saul and his forces సౌలు మరియు ఆయన సైన్యము seeing Goliath ఆ గొలియాతును చూసినప్పుడు and saying, వారు అంటున్నారు, ఓ ఎంత భారీ వ్యక్తి అతను. in their eyes, వారి కన్ను దృష్టితో చూసినప్పుడు ఆయన enemy కనపడుతున్నారు, వారికి ఆ గొలియాతు ఒక శత్రువు వలె కనబడుతున్నాడు, శత్రు కనపడుతున్నారు. శత్రువు కనబడుతున్నాడు. బట్ దావీదుకు కానీ దావీదుకి మాత్రం, శత్రు కనపడలేదు. దావీదు గారికి మాత్రం శత్రువు కనబడలేదండి. అక్కడ ఆయన తోడే ఉంటే దేవుడు కనపడతాడు. అతనితో నిలబడి ఉన్న దేవుడు కనబడుతున్నాడు దావీదు గారికి. David saying, దావీదు అంటున్నాడు, this is not new for me. ఇదే నాకు కొత్త కాదు. I killed the bear, నేను ఎలుగుబంటిని చంపాను, I killed the lion. నేను సింహాన్ని చంపాను. Because ఎందుకంటే అతడు దేవుడు ఉన్నారు. ఎందుకంటే నాతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆయన చూసి ఎందుకు భయపడుతున్నారు? ఆడిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? చూసారా? వారి ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్ అపాన్ యువర్ ఐస్. ఇప్పుడు వారి ఇరువురు మధ్యన ఉన్న కన్ను దృష్టి వ్యత్యాసం మీరు చూసారా? ఈ ప్రతిదీ కూడా మనం చూసే విధానంలో ఉంటుందండి. మెనీ డేస్, చాలా రోజుల వరకు సౌల్ అండ్ హిస్ సేన, సౌలు మరియు అతని సైన్యము, దే ఆర్ ఓన్లీ సీయింగ్ గోలియాత్. వారు కేవలం ఆ గొలియాతును మాత్రమే చూస్తున్నారు. డేవిడ్ నాట్ సీయింగ్ ద ఎనిమీ. దావీదు ఆ శత్రువును చూడట్లేదు. హి సేయింగ్ ఇస్ ద అన్సర్కమ్సైజ్డ్ పర్సన్. దావీదు ఏమంటున్నాడు? సున్నతి చేయని వాడు అతను. ఆయన చూసి భయపడుతున్నారు. వాడిని చూసి భయపడుతున్నారా మీరు? పక్కకి వెళ్ళండి, నేను వెళ్తాను. ఎందుకంటే ఆయన కంటే పెద్దవాడు నా చోట ఉంటాడు. అతని కంటే గొప్పవాడు నాతో ఉన్నాడు కాబట్టి. కళ్ళు తెరవబడిన వ్యక్తి, కళ్ళు మూసిన వ్యక్తికి చాలా తేడా ఉంది. కళ్ళు ముయ్యబడిన వ్యక్తికి మరియు ఆత్మీయ నేత్రములు తెరవబడిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. చిన్న పిల్ల, ఒక చిన్న బాలిక దిగి వెళ్ళిపోతారు. ఆ దిగి వెళ్ళిపోతా ఉంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. గోలియాతు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. భయం చూపిస్తారు, భయపెడుతున్నాడు. ఇట్లా కండలు చూపిస్తూ, ఉరుముతూ, కుక్కలు కొట్టేస్తారు, మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలుగా బారేస్తానని బెదిరిస్తున్నాడు. చెప్తారు. కానీ దావీదు గారు అంటున్నాడు, చేస్తారు కదా, నువ్వు అసలు బతుకుంటే కదా ఇవన్నీ చేసేది. అర్థమవుతుందా అండి సహోదరుడా, సహోదరి? అతనికి తెలుసు మోర్ దెన్ గోలియాత్స్ పవర్, గొలియాతుకు ఉన్న బలము కంటే గాడ్స్ పవర్ ఇస్ బిగ్గర్ దెన్ దట్. దేవుని శక్తి అంతకంటే అధికమైనది. ఇదే ఒక కళ్ళు తెరవబడిన వ్యక్తి, కళ్ళు మూసిన వ్యక్తికి ఉన్న తేడా. ఇదేనండి కళ్ళు తెరవబడిన వ్యక్తికి మరియు కళ్ళు మూయబడి ఉన్న వ్యక్తికి ఉన్న తేడా, వ్యత్యాసము. హల్లెలూయా. They never see the enemy's strength. వారు ఎన్నడూ కూడా ఆ శత్రు బలాన్ని చూడరు. They always see వారు ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే strength of the God with them. వారితో ఉన్న దేవుని యొక్క బలాన్ని మాత్రమే వారు చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Gideon said, గిదెయోను అంటున్నాడు, not 1,000, not 2,000, not 23,000, not 24,000. No, not this much army. ఇప్పుడు 10,000 మంది కాదు, 20,000 మంది కాదు, 23,000 మంది కాదు, 30,000 మంది కాదు, లేదు, ఇంత పెద్ద సైన్యం అవసరం లేదు. Only few. చాలా కొద్ది మంది మాత్రం చాలు. No sword, ఎటువంటి ఖడ్గాలు అవసరం లేదు, nothing there. ఏమీ లేవండి. వారితో ఒక పాటు, ఒక కుండ, ఒక లైట్, ఒక దీపం. ఆయన దగ్గర ఖడ్గం లేదు, అతని దగ్గర ఖడ్గం ఏం లేదండి. But what Gideon said? కానీ గిదెయోను ఏమంటున్నాడు? Gideon's word is God's word is Gideon's word. దేవుని ఖడ్గమే గిదెయోను ఖడ్గము. బ్యాటిల్ అయిపోయింది. దాంతోనే ఆ యుద్ధం అనేది ముగించబడింది. నాతోనే ఉంటారా? అందరు నాతోనే ఉన్నారండి. ఆమేన్. One day Abraham heard. ఒక రోజున అబ్రాహాము గారు విన్నారు. 5 kings came. 5 రాజులు వచ్చారు. And took లోతుని మరియు అతని కుటుంబాన్ని పట్టుకొని బంధించి తీసుకెళ్లారని తెలిసింది. Not one king, brother. కేవలం ఒక్క రాజు కాదండి, 5 రాజులు వచ్చారు. 5 kings
ఒక్కొక్క వేలకు 10,000 అంటే కూడా 50,000 ఆర్మీ అయిపోయారు. ఇప్పుడు 5 రాజులు, ఒక్కొక్క రాజు యొద్ద 10,000 మంది సైన్యం ఉన్నా సరే లెక్క వేసుకున్నామంటే 50,000 మంది సైన్యం ఉంటదండి 5 రాజుల దగ్గర. బట్ హౌ మెనీ పర్సన్స్ వెంట్ విత్ అబ్రహాం? కానీ అబ్రాహాం గారితో ఎంతమంది వెళ్ళారండి యుద్ధానికి? 318. 318 మంది అండి. నాట్ ట్రైన్డ్ వారియర్స్. వారు ఏదో ఆ యుద్ధంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు కాదండి. 318 మంది పని మనుషుడు. వారందరూ కూడా పనివారే. అబ్రాహాం గారికి కూడా ఎటువంటి యుద్ధ నైపుణ్యం లేదు. 318 హౌస్ వర్కర్స్. 318 మంది ఇంట్లో పనిచేసే పనివారు బయలుదేరి వెళ్ళారండి. నాట్ లాస్ట్ వన్ పర్సన్. ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడ మరణించలేదు. 318 మందికి 318 మంది బతికే ఉన్నారు. Fought with 5 kings. వారు 5 రాజులతో ఈ 318 మంది యుద్ధం చేశారు, పోరాడారు. Yes, normal person. ఒక సామాన్య వ్యక్తి, ఒక విలేజ్ కూడా కాదు అది. అది ఒక గ్రామం కూడా కాదండి. వారు వెళ్ళి దాడి చేసింది. Fighting with 5 kings. వారు వెళ్ళి 5 రాజులతో యుద్ధం చేస్తున్నారు. భయం లేదు. ఎటువంటి భయం లేదు వారికి. Why? ఎందుచేత? Their eyes opened. వారి కళ్ళు తెరవబడి ఉన్నాయి. They know వారికి తెలుసు the God's host of angels is with us. ఎందుకంటే దేవుని యొక్క సైన్యము, ఆయన యొక్క బలము మనతో ఉందని వారికి తెలుసు. The God and God's army is with us. దేవుడు మరియు దేవుడి సైన్యము మనతో ఉందని వారికి తెలుసు. 5 kings, 380 people. 5 రాజులు మరియు వారి సైన్యము, ఇక్కడ మాత్రం కేవలం 318 మాత్రమే. How is it possible, brother? ఏ విధంగా అది సాధ్యం సహోదరుడా, సహోదరి? This is what the power of eye opening. ఇదే మన నేత్రములు తెరవబడుట అనే దాని వెనకున్న శక్తి ఇదేనండి. That's why Paul saying, అందుచేతనే పౌలు గారు అంటున్నారు, విశ్వాసం. విశ్వాసము కనపడాలంటే విశ్వాసం, faith is unseen. ఆ విశ్వాసం అనేది కనపడదు. అది కనపడాలంటే, ఒకవేళ ఆ విశ్వాసం గనక కనపడాలంటే ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. అప్పుడు విశ్వాసం వస్తుంది. అప్పుడు విశ్వాసం అనేది కనబడుతుంది. అప్పుడు భయం పోతుంది. అప్పుడు భయం అనేది తొలగిపోతుంది. మొదటి స్టెప్ విశ్వాసంలో పెట్టాలంటే కూడా నీకు ఏం తెరవబడాలి? మొదటి మెట్టైన విశ్వాసం అనేది మనకి తెరవబడాలంటే మనకి ఏం జరగాలండి? మన ఆత్మీయ నేత్రాలు అనేది తెరవబడాలి. That's why Elisha said, అందుచేతనే ఎలీషా గారు అంటున్నారు, ప్రభువా open the eyes. ఆ యవనస్తుడి యొక్క కళ్ళు తెరవము. Elisha cannot open the eyes. ఎలీషా ఎంత మాత్రం ఆ యవనస్తుడి కళ్ళు తెరవలేడండి. Paul cannot open the eyes. పౌలు గారు కూడా నేత్రములు తెరవలేడండి. Your pastor cannot open your eyes. మన కాపరి కూడా మన ఆత్మీయ నేత్రములు తెరవలేడండి. But Branham cannot open your eyes. సహోదరు బ్రహ్నం గారు కూడా ఆత్మీయ నేత్రములు తెరవలేడండి. Only one person can open your eyes. కేవలము ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఆ ఆత్మీయ నేత్రములు తెరవగలడు. The one who close and open the eyes. ఏ వ్యక్తి అయితే ఆ ఆత్మీయ నేత్రములు మూస్తున్నాడో ఆ వ్యక్తే ఆ ఆత్మీయ నేత్రములు తెరవగలడు. Hallelujah. హల్లెలూయా. Isaiah chapter 6. యెషయా 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 10వ వచనం. పోవునట్లు ఈ జనుల హృదయములు కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారు కన్నులు మూయించమని చెప్పారు. ఎవరు చెవులు కన్ను అని మూసేస్తారు? ఎవరి కళ్ళు ఎవరి చెవులన్నీ మూసేస్తున్నారండి? ఈ పని ఎవరు చేస్తారు? లూసిఫరా? ఈ పని ఎవరు చేస్తున్నారండి? లూసిఫర్ గాడు ఏమైనా చేస్తున్నాడా? God called Isaiah. దేవుడు యెషయాను పిలిచాడండి, రా Do my work. నా పని చేద్దు గాని. Elisha thought, యెషయా ఏమనుకున్నాడంటే, ఏదో పెద్ద పని కోసం దేవుడు పిలిచాడు. ఏదో పెద్ద పని బాధ్యతను నాకు అప్పచెప్పబోతున్నాడు అనేసి ఎలీషా తలంచాడు. సరే దేవుడా, Send me. నన్ను పంపించు. ఆహా, మంచి అవకాశం దొరికింది. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. చేస్తాను, వెళ్ళి పరిచర్య చేస్తాను. అన్ని విజయవాడలో అన్ని మొత్తం పోస్టర్ కట్అవుట్ బ్యానర్ అన్ని నాదే. ఆ పట్టణానికి, విజయవాడ పట్టణానికి వెళ్ళి ఏ మూల చూసినా నా బ్యానర్లు నా ఫోటోలు కనపడతాయి. దేవుడు చెప్తారు, దేవుడు అంటున్నాడు,
ఎల్లు అందరి కన్ను చెవులు వెళ్ళి అందరి కళ్ళు మరియు వారి చెవులు మూసేయి. ప్రభా ప్రభువా, నీకు కొంచెం గ్రామర్ మిస్టేక్ చేశారు, మీరేమన్నా మాట్లాడటంలో పొరపడినట్టున్నారు, కొంచెం గ్రామర్ మిస్టేక్ అయిపోయింది. ఏదో గ్రామర్ మిస్టేక్ మాట్లాడినట్టున్నారు. దట్స్ నాట్ క్లోజ్, అది ముయ్యటం కాదు ప్రభువా, దట్స్ ఓపెన్. అది తెరవాలి. తెరవటం దేవుడి పని, తెరవడం అనేది దేవుడి పని ప్రభువా. క్లోజ్ చేయటం దయ్యం పని కాదు. మూసేయడం దయ్యం పని కదా, అపవాది పని కదా. నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయారు. మీరేదో గందరగోళంలో మాట్లాడుతున్నట్టున్నాడు మా ప్రభువా. You are in confusion. మీరేదో గందరగోళంలో ఉన్నట్టున్నారు. God saying, I am not in confusion, I am with a clear mind. దేవుడు అన్నాడు, నేనే ఆ గందరగోళం మనసులో లేను, నేను పూర్తి నిబద్ధతతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. You go, నువ్వు వెళ్ళు, ఆయన చెవులు ఆయన కళ్ళు అన్ని close. నేను ఏదైతే చెప్పానో వారి చెవులు వారి కళ్ళు అన్ని మూసేయి. ఏదో ఓపెనింగ్ మినిస్ట్రీ అనుకుంటాను, ఇది క్లోజింగ్ మినిస్ట్రీయా? నేనేదో అందరికి తెరవబడే పరిచర్య అనుకున్నాను, ఇదేంటో మూసేసే పరిచర్య అనేసి అతను అనుకుంటున్నాడు. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరుడు? ఎందుకోసం ఏసయ్య పంపిస్తారు? ఎందుకొరకండి ఏషియాని పంపిస్తుంది అక్కడ? ఓపెన్ చేయడం కోసం కాదు, వారికి నేత్రములు మరియు చెవులు తెరవడానికి కాదండి. మూసేయి, వారి చెవులు మరియు నేత్రములు మూసేయి. ఆయనకు నా వాక్యం అర్థం అవ్వకూడదు, వారికి ఆ వాక్యం అర్థం కాకూడదు. ఆయనకు అర్థం అవ్వకూడదు, ఆయన బార్బన్స్ పొందకూడదు, ఆయన నా దగ్గర రాకూడదు. వారికి ఆ వాక్యం అర్థం అవ్వకూడదు, ఆ వాక్యం వినపడకూడదు, వారు ఆ వాక్యాన్ని పట్టుకొని నా దగ్గర రాకూడదు. నా దగ్గర వస్తే ఒకవేళ గనక ఆ వాక్యాన్ని పట్టుకొని నా దగ్గరికి వస్తే, వాక్యం అర్థమవుతే, ఒకవేళ గనక వారికి వాక్యం వినబడి వారికి అర్థమవుతే బార్బన్స్ పొందుకుంటారు. వారు మారుమనసు పొందుతారు. బార్బన్స్ పొందుకుంటే వారు మారుమనసు పొందారంటే బాప్టిజం తీసుకుంటారు. వారు బాప్తిజాన్ని పొందుకుంటారు. బాప్టిజం తీసుకుంటే బాప్తిజం పొందారంటే పరిశుద్ధాత్మ తీయాలి. నేను పరిశుద్ధాత్మ ఇవ్వాల్సిన బాధ్యుడనే. ఒకవేళ నేను పరిశుద్ధాత్మని ఇచ్చినట్లయితే ఆయన పరలోకి తీసుకెళ్ళాలి. వారిని కూడా పరలోకానికి నేను తీసుకెళ్ళాలి. Actually, I don't want to take them. నిజానికి వారిని పరలోకానికి తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకని ఆయన మొదటి స్టెప్ లోనే ఆపేయి. మొదటి అడుగులోనే వారిని ఆపేసేయి. ఇంత దూరం వచ్చేసి ఒకవేళ నా తీయలేకపోతే అది నా మీద తప్పు వస్తుంది. ఒకవేళ గనక వారు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారంటే, అంటే ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యం ద్వారా వారు గనక నా దగ్గరికి వచ్చారంటే నేను పరిశుద్ధాత్మను ఇవ్వడానికి నేను బద్ధుడై ఉంటాను. కాబట్టి మొదటి మెట్లోనే వారిని ఆపేయి. That's not my seed. వారు నా విత్తనము కాదు. That's why God rejected Cain's sacrifice. అందుచేతనే కయ్యోను ఇచ్చిన బలి అర్పణను దేవుడు తిరస్కరించాడు. The Bible saying Cain and his sacrifice. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది కయ్యోను మరియు ఆయన బలి అర్పణను. Abel and his sacrifice. ఏబేలు మరియు ఆయన బలి అర్పణను. Sacrifice comes second. ఆ బలి అర్పణ అనేది రెండవదిగా వస్తుందండి. The person comes first. కానీ వ్యక్తి మొదటిగా వస్తున్నాడు. If God wants to accept the sacrifice, ఒకవేళ కనుక దేవుడు ఆ బలి అర్పణను అంగీకరించాలంటే God should accept the person first. ముందుగా వ్యక్తిని దేవుడు అంగీకరించాలి. How can God accept Cain? ఏ విధంగా కయ్యోనును దేవుడు అంగీకరించగలడు? If God accept Cain's sacrifice, ఒకవేళ కనుక దేవుడు కనుక కయ్యోను ఆ బలి అర్పణను అంగీకరించినట్లయితే then God can give the blessing to Cain also. దేవుడు కయ్యోను కూడా ఆశీర్వదించాలి. But God don't want to do that. That's not God's seed. ఎందుకంటే దేవుడు ఆ పని చేయదలచలేదు. ఎందుకంటే కయ్యోను దేవుని విత్తనం కాదు కాబట్టి. అందుచేతనే దేవుడి దగ్గర రాముందుకే ఆయన మొట్టమొదటిగానే దేవుడు ఆపేశారు. ఆయన అందుకనే దేవుని యొద్దకు రాకముందే మొదటి అడుగులోనే దేవుడు ఆపేశాడండి. ఆయనకు వాక్యం అర్థం అవుతే ఆయన కూడా దేవుడి దగ్గర వస్తారు. ఒకవేళ గనక కయ్యూనికి గాని ఆయన వారికి గనక ఆ వాక్యం అర్థమైంది అనుకోండి, ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని ఎత్తుకు వస్తారు వాళ్ళు. అందుకే కన్ను మూసంటారు. అందుకనే వారు కళ్ళు మూసేయి అంటున్నాడు దేవుడు. మార్క్ చాప్టర్ 4. మార్క్ సువార్త 4వ అధ్యాయం. హల్లెలూయా. 10th verse. 10వ వచనం. మార్కు సువార్త ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఉపమానం గురించి ఆయన అడిగారు. When Jesus sitting alone, ఎప్పుడైతే యేసుప్రభు వారు ఒంటరిగా కూర్చొని ఉన్నాడో the disciples coming and asking, ఆ శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారండి, ప్రభువా మీరు డైరెక్ట్ గా మాట్లాడవచ్చు కదా, మీరు తిన్నగానే మాట్లాడవచ్చు కదా. ఉన్న వాళ్ళందరూ చాలా మంచి చదువులు ఉన్న వాళ్ళు, ఇక్కడ అందరూ కూడా చాలా మంచి మంచి చదువులు చదివిన వారు కాదు, జ్ఞానవంతులు కాదు.
మీరెందుకు డైరెక్ట్ మాట్లాడి తిరిగి తిరిగి మాట్లాడతారు? వారితో ఇందుకు తిన్నంగా వాక్యం గురించి బోధించుకోకుండా ఇందుకు అటు ఇటు మళ్ళించి చెప్తున్నారు. ఏదైనా సవాల్ అడిగితే ఏదైనా ప్రశ్న అడిగితే డైరెక్ట్ గా జవాబు చేయట్లేదు. మీరు నేరుగా జవాబు ఇవ్వట్లేదు. నిన్న సాయంకాలం గ్రీకులు వచ్చారు. నిన్న సాయంత్రం గ్రీక్ దేశం నుంచి వచ్చారు. They asked, వారు అడిగారు, we want to see Jesus. మేము యేసు ప్రభు వారిని చూడాలనుకుంటున్నాం అన్నారు. మీరేం చెప్పాలి? మీరేమనాలి? ఒకవేళ చూస్తే చూస్తానని చూడమని చెప్పాలి, రమ్మని చెప్పాలి. What you say? నువ్వేమన్నావు? Until the wheat seed stay alone. Wheat seed. ఎంతవరకు విత్తనం? Until the wheat seed is alone. ఎంతవరకు అయితే గోధుమ గింజ ఒంటరిగా ఉంటుందో It will not. అది ఎంత మాత్రం ఏ ఫలితాన్ని ఇవ్వదండి. But when it will die, fall and die in the ground. కానీ ఆ గోధుమ గింజ ఎప్పుడైతే చనిపోయి భూమిలో పాతి పెట్టబడుతుందో Then it will give fruitful. అప్పుడు అది ఫలాలను అందిస్తుంది. ప్రభువా, ఆయన అడిగిన మాట ఎంత? వారు అడిగింది ఏంటి? యేసుని చూడగలరా? యేసుని చూడొచ్చా అనేసి అడిగారు. మీరు పెద్ద అగ్రికల్చర్ లెక్చర్ ఎందుకు తీస్తున్నారు? మీరు ఆ వ్యవసాయం గురించి ఆ పాఠం అంతా ఎందుకు తీసుకున్నారు? ఆయన అడిగిన క్వశ్చన్ కు, వారు అడిగిన ప్రశ్నకి, ఈయన చెప్పిన మాటకి, మీరు చెప్పిన జవాబుకి ఏదైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా ప్రభువా? ఎందుకు ఇలాంటివి తిరిగి తిరిగి మాట్లాడతారు? ఎందుకు ఈ విధంగా అటు ఇటు మళ్ళించి మాట్లాడుతున్నారు? ఇంత ప్రయాస పట్టుకుని ప్రజలు వస్తున్నారు. ఇంత ప్రయాసంతో ఆశతో ప్రజలు మీ యొద్దకు వస్తున్నారు. బట్ చెప్పిన మాట ఆయనకు అర్థం అవట్లేదు. కానీ మీరు చెప్పే మాటలైతే వారికి అర్థం కావట్లేదు. కొంచెం సాధారణంగా మాట్లాడండి. మీరు మామూలు భాషలో మాట్లాడండి ప్రభువా. వాట్ రిప్లై జీసస్ క్రైస్ట్ గివింగ్? ఇక్కడ యేసు ప్రభు వారు దానికి సమాధానం ఏమిస్తున్నారో చూడండి ఒకసారి. అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని. దేవుడు రాజ్యం ఒక మర్మం. దేవుని రాజ్యం అనేది ఒక మర్మం అండి. ఆ మర్మం తెలుసుకొనటం నీకు ఇవ్వబడి ఉంది. ఆ మర్మాన్ని తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని. మర్మం తెలుసుకొనటం అందరికి కాదు, ఎవరికి ఇవ్వబడిందో. ఆ మర్మాన్ని గ్రహించడం అందరికీ ఇవ్వబడింది కాదండి. ఎవరికైతే ఇవ్వబడిందో వారికి మాత్రమే ఆ మర్మం అనేది మీకు ఇవ్వబడి ఉంది. కాబట్టి దేవుడి రాజ్యం ఒక మర్మము. దేవుని రాజ్యం ఒక మర్మాన్ని మీకు ఇవ్వబడింది కాబట్టి whatever the Jesus spoke, ఏదైతే యేసు ప్రభు వారు మాట్లాడారో all parables, ఆ ఉపమానములన్నీ కూడా about the kingdom of God only. దేవుని రాజ్యం గురించి ఆ ఉపమానాలన్నీ కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He's saying, ఆయన అంటున్నాడు, the kingdom of God is a mystery. దేవుని రాజ్యం ఒక మర్మమై ఉంది. To know that mystery, ఆ మర్మాన్ని నువ్వు తెలుసుకోవాలంటే it's given to you, అది మీకు ఇవ్వబడి ఉంది. but కానీ not for others. ఇతరులకు అది ఇవ్వబడి లేదు. మర్మం తెలుసుకున్నట్టు అందరికీ ఇవ్వబడట్లేదు. మై బ్రదర్, మై సిస్టర్. ఇప్పుడు మర్మం అనేది తెలుసుకొనుట అనేది అందరికి ఇవ్వబడలేదు సహోదరుడా, సహోదరి. జీసస్ క్లియర్లీ సే, యేసు ప్రభువారు నేరుగా చెప్తున్నారండి, to know that mystery is given to you. ఆ మర్మము మీకు అనుగ్రహించబడి ఉన్నది. మిగతా వాళ్ళకు, బయట వాళ్ళకు గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు. ఒకవేళ దేవుడి రాజ్యం మర్మం ఆయనకు అర్థమవుతుంది, ఆయన మారుమనసు పొందుకుంటారు. ఒకవేళ గనక దేవుని రాజ్యం ఒక మర్మము గనక వారికి అర్థమైందంటే వారు మారు మనసు పొందుకుంటారు. మారు మనసు పొందుకున్నారంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకుంటారు. బాప్తిసం పొందుకున్నారంటే వారికి దేవుడి పరిశుద్ధాత్మ ఇవ్వడానికి బద్ధుడై ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆ విధంగా వారు బాప్తిసం తీసుకొని వచ్చారనుకోండి, దేవుడు వారిని తిరస్కరించలేడు. ఎందుకంటే సరైన మార్గంలోనే వారు వచ్చారు కాబట్టి. అక్కడ ఏ కారణాలతో వారిని బయటికి పంపించగలడు దేవుడు? వారు సరైన మార్గంలోనే వచ్చారు కదా లోపలికి. యేసు ప్రభువారు అంటున్నారు, ఆ మర్మాలు వారికి అర్థం కాకూడదు. లోపల ఉన్న వారికి మాత్రం అర్థమవుతుంది,
వెలుపల ఉన్న వారికి మాత్రం అర్థం కాకూడదు. ఇప్పుడు ఎక్కడ రెండు గ్రూప్ వచ్చింది? ఇక్కడ రెండు గుంపులు ఎక్కడి నుంచి వచ్చాయండి? వాళ్ళు లోపల వారు, వెలుపటి వారు. మీకు ఇవ్వబడి ఉంది, మీకైతే అనుగ్రహించబడి ఉంది, వారికి అది లేదు. నీవు ఆయన రెండు గ్రూప్ ఎక్కడ వచ్చింది? మీరు మరియు వాళ్ళు, ఈ రెండు గుంపులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరు కన్ను మూస్తారు? ఎవరు కళ్ళు మూస్తున్నారండి? దేవుడే. ఇప్పుడు మరలా చదవండి ఆ మాట. ఒకసారి మళ్ళా చదువుకుందామండి. మార్కు సువార్త నా దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ అందరికి అనుగ్రహం కాదు, ఎవరికి అనుగ్రహపడిందో ఆయనకు అర్థమవుతుంది. ఎస్, వెలుపటి నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతురని వారు చూచుటకైతే చూచియు. చూస్తారు, Yes, చూస్తారు, వారైతే చూస్తారండి, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ వారికి అర్థం కాదు. చూసిందే అర్థం కాదు. వింటారు, వింటారు, అర్థమవుతుంది. వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకను అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నది. అందుకే ఉపమానంగా చెప్తారు, ఎందుకంటే ఆయన అర్థం చేసుకోకూడదని. అందుచేతనే నేను ఉద్దేశపూర్వకంగానే ఆ విధంగా మాట్లాడుతున్నాను ఉపమాన రీతిలో, ఎందుకంటే వారికి అర్థం కాకూడదు కాబట్టి. ఆయన చేతిలో కూడా సమస్యలు ఉంది. వారి చేతిలో కూడా 7 ముద్రలు ఉన్నాయి. చెప్పండి, ఎవరైనా ఏలు ముద్ర అంటే ఎంత? ఎవరైనా చెప్పండి, 7 ముద్రలు అంటే ఏంటి? వైట్ హార్స్, తెల్ల గుర్రము, బ్లాక్ హార్స్, నల్ల గుర్రము, రెడ్ హార్స్, ఎర్ర గుర్రము, పేల్ హార్స్. పాండువరపు గుర్రము. Fifth seal is the Israel under the altar. 5వ ముద్ర ఏమో ఆ ఇజ్రాయేలు ఆ బలిపీఠం కింద. 6th seal is the tribulation. 6వ ముద్ర ఏమో ఆ శ్రమ దినాలు. 7th seal 7వ ముద్ర coming of the Lord. దేవుని రాకడ. ఇదంతా పెద్ద మరణం కదా. ఇవేం పెద్ద మరం ఏముంది సోదరుడా దీంట్లో? White horse, black horse, red horse, pale horse. ఇప్పుడు ఆ తెల్ల గుర్రము, నల్ల గుర్రము, ఎర్ర గుర్రము, ఆ పాండువరపు గుర్రము, ఇందులో ఏం మర్మం ఉంది? ఆదివారపు బడికి వచ్చి చిన్నపిల్లలకి తెలిసింది పాఠాలని. 2000 సంవత్సరాలు, 2000 కాదు, from the beginning of the Genesis. ఆది కాండము ప్రారంభం నుంచి ఆ గ్రంథం ఎక్కడ ఉంది? ఆ గ్రంథం ఎవరి చేతిలో ఉందండి? ఎక్కడ ఉందండి? అది పరలోకంలో. ఎక్కడ ఉంది? దేవుడి సింహాసనం ఎక్కడ ఉందండి? దేవుని సింహాసనములో ఆ కెరూబులు సెరూబుల మధ్య సెక్యూర్ లో ఉంది. ఆ భద్రత మధ్యన ఉందండి. అది No one can touch the book, no one can see the book. ఎవరు కూడా ఆ పుస్తకాన్ని ముట్టలేరు, ఎవరు కూడా ఆ పుస్తకం వైపు చూడలేరు. John is crying for that. యోహాను గారు ఆ గ్రంథాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఇంత సెక్యూరిటీ విలువలో ఉన్న బుక్, ఆ బుక్ పొందుకోవడం కోసం యేసుక్రీస్తు వచ్చి ఆయన జీవుని ఇచ్చి రక్తం పోసి ఆ బుక్ తీసుకుంటాడు. ఇప్పుడు అంత విలువైన పుస్తకం కొరకు, ఆ అంత భద్రతల మధ్యలో ఉన్న ఆ పుస్తకం కొరకు యేసు ప్రభు వారు తనే దిగి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని అర్పించి ఆయన ఆ పుస్తకాన్ని ఆయన పొందుకుంటున్నాడు. No one is worthy in the heaven and the earth, under the earth. ఎవరు కూడా దాన్ని పొందుకొనుటకు ఎవరు కూడా అర్హులు లేరండి. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ. అంతమంది విలువైన బుక్, అంత విలువైన పుస్తకము. వైట్ హార్స్, బ్లాక్ హార్స్, రెడ్ హార్స్, పేల్ హార్స్. ఆ తెల్ల గుర్రము, నల్ల గుర్రము, ఎర్ర గుర్రము, పాండువరపు గుర్రము. ఇదే నా బుక్. ఇదేనండి ఆ పుస్తకం. ఈ బుక్ అన్ని అంత సెక్యూరిటీలో పెట్టారు. ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి అంత భద్రంగా దాచిపెట్టారు. బట్ ఎవరైనా ఎంటే మెసేజ్ అడిగితే, కానీ ఎవరైనా అంత్యకాల విశ్వాసం మాత్రం అడిగితే వైట్ హార్స్, బ్లాక్ హార్స్, పేల్ హార్స్, రెడ్ హార్స్. తెల్ల గుర్రం, నల్ల గుర్రం, ఎర్ర గుర్రం, పాండువరపు గుర్రం. అర్థమైందా? అర్థమైందా? అది ఆయన కోసం. అది వారి కోసం అండి, అంటే వెలుపులో ఉన్న వారి కోసం. ఆయన చూస్తే they will see and not understand. వారు ఇది చూడగలరు కానీ అర్థం చేసుకోగలేరు. ఎవరు కళ్ళు తెరవబడిందో, ఎవరి కళ్ళు దృష్టి, ఆత్మీయ కన్ను దృష్టి అయితే తెరవబడి ఉందో, ఆయన గుర్రం కనపడలేదు, వారికి గుర్రం కనపడదండి. అక్కడ ఆయన పేరు కనపడుతుంది, వారి పేరు కనపడుతుంది. అక్కడ ఆయన అక్కడ దయ్యం చూడలేదు, వారు అక్కడ దయ్యాన్ని చూడరు, ఆయన చూస్తారు. వారినే అక్కడ చూసుకుంటారు వారు. ఎందుకంటే ఆ బుక్ ఎక్కడ వస్తుంది? ఎందుకంటే ఆ పుస్తకం ఎక్కడి నుంచి వస్తా ఉందండి? ఈ వైట్ హార్స్, బ్లాక్ హార్స్, రెడ్ హార్స్, ఈ బుక్ ని తీసుకొని ఆదాం ఏదైనా వాటికి వాళ్ళు వాక్ చేస్తున్నారా?
ఇప్పుడు ఆ తెల్ల గుర్రము నల్ల గుర్రము ఎర్ర గుర్రము పాండవరపు గుర్రము అనే పుస్తకాన్ని పట్టుకొని ఆదాము ఏదంతట్లో ఆ పుస్తకాన్ని పట్టుకొని నడుస్తున్నాడు అటు ఇటు. మరలా దేవుడు ఆదాం చేతిని తీసేసి ఇప్పుడు మరలా దేవుడు ఆదాము చేతిలో నుంచి దాన్ని లాక్కొని లాకర్లో పెట్టారు. దాన్ని తీసుకెళ్లి భద్రంగా భద్రపరిచాడు. ఈ పుస్తకం ఏమైనా ఆదాం చేతిలో ఉంది? ఆ పుస్తకమేనండి ఆదాము చేతిలో ఉంది. ఆ పుస్తకం ఈ రోజు ప్రింట్ చేసి అన్ని ఇంట్లు, అన్ని సెల్ఫ్లు, అన్ని ఇదేనా? ఆ పుస్తకాన్ని అందరూ ప్రింట్ చేసి అందరి ఇళ్లలో భద్రపరచుకొని ఆ షెల్ఫ్లో అన్నింటిలో దాచుకొని ఉన్నారా? ఇది ఆదాం చేతిలో ఉన్న బుక్. ఇప్పుడు ఆదాం చేతిలో ఉన్న పుస్తకం అదేనా? ఎవరి కోసం ఆ బుక్? ఎవరి కొరకండి ఆ పుస్తకం? ఎవరు చూడతారు? ఎవరి ఆత్మీయ నేత్రంలో అయితే తెరబడి ఉన్నాయో, ఎవరికి ఆత్మ జరుగుతున్నప్పుడు బుక్ చదువు, లైన్ బై లైన్ చదువు. నీకు గుర్రం కనపడుతుంది, ఇజ్రాయెల్ కనపడుతుంది, శ్రమకాలం కనపడుతుంది. ఇప్పుడు ఎవరు ఆత్మీయ నేత్రాలు అయితే తెరవబడి ఉన్నాయో ఆ గుర్రాలు కనపడతాయి, వాటి మర్మాలు కనపడతాయి, అలాగే ఇజ్రాయేల్ కనపడుతుంది, దాని తర్వాత శ్రమ దినాలు కనపడతాయి, ఆ తర్వాత దేవుడు రాకడ కనపడుతుంది. ఎందుకంటే ఆయన చూస్తవే, ఎందుకంటే వారు చూసే విధానమే చూసి they will see but not understand. అక్కడ రాయబడింది కదా, ఎవరైతే వెలుపల ఉంటారో అంటే లోపల ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కనబడతాయండి, కానీ బయట ఉన్న వాళ్ళకి మాత్రం చూస్తారు కానీ ఇవన్నీ వారికి కనపడవు. ఏం రాయబడింది? చూచుకండి చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించబడుతున్నది. వింటారు, వారు చూస్తారు, వింటారు, వారికి అర్థం కాదు. సేమ్ బుక్ ఆయన చేతిలో ఉంది, అదే పుస్తకం వారి చేతుల్లో కూడా ఉంటుంది. అవర్ ప్రాఫెట్ సే, మన ప్రవక్త చెప్పాడు, సీ యువర్ నేమ్ ఇన్ ద 7 seals. ఆ 7 ముద్రల పుస్తకంలో నీ పేరుని కనుగో. నీ పేరు ఉందంటారు, నీ పేరు అందులో రాయబడి ఉంది, దాన్ని నువ్వు వెతుకు. ఎవరు కళ్ళు తెరవబడిందో ఆయనకి ఆయన పేరు కనపడుతుంది. ఎవరి ఆత్మీయ నేత్రములు అయితే తెరవబడి ఉంటాయో వారికి వారి పేరు అందులో కనబడుతుంది ఆ పుస్తకంలో. అది ఆయన ఫ్యామిలీ ప్రాపర్టీ, ఎందుకంటే అది వారి వంశపు ఆస్తి అండి అది. అక్కడ ఆయన పేరు చూస్తున్నారు, ఈ ప్రాపర్టీ ఎక్కడ వచ్చింది, అది ఆదిలో దేవుడి దగ్గర వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన పేరు చూసుకున్న తర్వాత ఆస్తి ఎక్కడి నుంచి అతనికి వచ్చింది, అక్కడి నుంచి అంటే తాత ముత్తాతలు వెళ్తే ఆదిలో సోదరు బ్రహ్మం గారు ఏం చెప్పారంటే అది హక్కు పత్రము అని చెప్పాడు. హక్కు పత్రంలో లూసిఫర్ ఎక్కడ వచ్చారండి? ఇప్పుడు హక్కు పత్రంలో మధ్యలో లూసిఫర్ గారు ఎక్కడ వచ్చాయండి? దాంట్లో హక్కు పత్రంలో లూసిఫర్ కి ఏ ఇస్తా అక్కడ? ఇప్పుడు హక్కు పత్రంలో లూసిఫర్ గారికి అసలు ఏ హక్కు ఉందనేసి వాడి పేరు ఉంటుంది. వైట్ హార్స్, బ్లాక్ హార్స్, రెడ్ హార్స్ కు ఏ పని ఎక్కడే? ఇప్పుడు ఆ తెల్ల గుర్రానికి, నల్ల గుర్రానికి, ఎర్ర గుర్రానికి ఏం పని ఉందండి అక్కడ? అది హక్కు పత్రం కదా, ఎందుకంటే అవి హక్కు పత్రం కదా. ఫ్యామిలీ హిస్టరీ, మన కుటుంబ చరిత్ర అది. ఎవరు కన్ను మూసిందో ఆయనకు, ఎవరి కళ్ళు అయితే మూయబడి ఉన్నావో వారికైతే గుర్రాలు కనపడతాయి. ఆయన గుర్రాల గురించి మాట్లాడతారు, వారు గుర్రాల గురించే మాట్లాడతారు. ఎవరికి పేరు కనపడుతుందో, ఎవరికైతే వారి పేరు కనపడుతుందో ఆయన ర్యాప్చర్ ప్రిపేర్ అవుతారు, వారు ఎత్తబాటుకు సిద్ధపడతారు. ఈ పని ఎవరు చేస్తారు? ఈ పని ఎవరు చేస్తున్నారండి? అపోస్టల్స్ కాదు, అపోస్తులు కాదండి. దేవుడు చేశారు. ఎవరు చేస్తున్నారండి? I am closing the eyes. దేవుడు అంటున్నాడు, నేనే మీ నేత్రములు మూస్తున్నాను అంటున్నాడు. ఆయనకు అర్థం అవుతే, అది గనక వారికి అర్థమవుతే వారు కూడా నా ఎద్దుకు వస్తారు. అర్థం అవ్వకూడదు, వారికి అర్థం కాకూడదు. స్టార్టింగ్ లో స్విచ్ ఆఫ్ చేయి, మొదటి మెట్లోనే వారిని ఆపేయాలి. మొత్తం స్విచ్ ఆఫ్ చేయి, ఇది స్విచ్ ఆఫ్ చేయి, ఇది స్విచ్ ఆఫ్ చేయి. అందుకని వారి కళ్ళు మూసే, వారి చెవులు మూసే. ఇప్పుడు అర్థం అవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా అండి సహోదరుడా, సహోదరి? ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎక్కడ జరుగుతా ఉందండి? ఒకే చర్చిలో, ఒకే సంఘంలో. Apostles are sitting there. అపోస్తులు అక్కడ కూర్చో ఉన్నారు. The other people are sitting there. ఆ తర్వాత మిగతా విశ్వాసులు అక్కడ కూర్చో ఉన్నారు. కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి ఏమో అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వట్లేదు, కొంతమందికి వాక్యం అర్థం కావట్లేదు. అక్కడ సమస్య ఏం లేదు, ఆయనకు పారబుల్ అర్థమైంది, వారికి ఆ ఉపమానం అర్థమైంది. What is the message today? ఈ రోజు వర్తమానం ఏంటి? ఒక వ్యక్తి విత్తనం పోతాడు,
ఒక వ్యక్తి విత్తనాలు విసురుకుంటూ వెళ్తున్నాడు. Wonderful message. అసలు నిజంగా ఎంత అద్భుతమైన వర్తమానం. ఒక వ్యక్తి విత్తనం పోతారు, ఒక వ్యక్తి విత్తనాలు విసురుతున్నాడు. కొంచెం ఇక్కడ పడిపోయింది, కొన్ని ఏమో అక్కడ పడిని, కొంచెం అక్కడ పడిపోయింది. కొన్ని ఇక్కడ పడిని, వండర్ఫుల్ మెసేజ్. కొన్ని ఏమో మంచి నేల పైన పడినాయి, కొన్ని ఏమో రాతిలో పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ పొదల మధ్యలో పడ్డాయి. ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎంత అద్భుతమైన వర్తమానం నిజంగా. ప్రైజ్ లార్డ్ సోదరా. ఆఫ్టర్ మీటింగ్ ఆ కూడికి అయిపోయిన తర్వాత రా, బ్రెడ్ అండ్ ఫిష్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. అక్కడ మన కోసం రొట్టె మరియు చేపలు ఎదురు చూస్తున్నాయి. అక్కడ రొట్టి చేపలు, అక్కడ రొట్టి చేపలు, ఇక్కడ సాంబార్ రైస్, ఇక్కడ సాంబార్ రైస్. వండర్ఫుల్ మెసేజ్. నిజంగా ఎంత గొప్ప వర్తమానం. సాంబార్ పెట్టు, కొద్దిగా సాంబార్ రైస్ అవుతుంట. నిజంగా కొంచెం పెరుగు పెట్టు, కొద్దిగా పెరిగేయండి. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? ఆయనకు ఉపమానం మాత్రం అర్థమైంది, వారికి ఉపమానం మాత్రం అర్థమైంది. భోజనం చేశారు, వెళ్ళిపోయారు. ఆయనకు కూడా దేవుడు భోజనం పెట్టారు. వారికి కూడా దేవుడు భోజనాలు పెట్టాడు. మాంసిక భోజనం అందరికీ పెడతారు, శరీర సంబంధమైన ఆహారం అందరూ పెట్టగలరండి. ఆత్మీయ భోజనం అందరూ, ఆత్మీయ ఆహారం అందరికీ దక్కదు. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? Who is closing the eyes? ఎవరు మన కళ్ళు మూస్తున్నారు? Who is opening the eyes? ఎవరు ఆ కళ్ళను తెరుస్తున్నారు? God one. దేవుడు మాత్రమే. So what's happening today? ఈ రోజు మనకేం జరుగుతా ఉంది మన మధ్యన? Branham said, read between the lines. సహోదరు బ్రహ్నం గారు ఏమన్నారంటే ఆ వరుసల మధ్యన చదవండి అన్నాడు. He said, ఆయన అంటున్నాడు, your rapturing faith, మన ఎత్తబడే విశ్వాసము laying in this message, ఈ వర్తమానములోనే దాగి ఉంది. the faith which will change your body and take in the rapture, ఏ విశ్వాసం అయితే మన శరీరాన్ని మార్చి ఆ ఎత్తబాటులోకి తీసుకువెళ్తుందో ఆ విశ్వాసం, ఆ విశ్వాసము ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ ఉందో తెలుసా? So Branham saying, సహోదరు బ్రహ్నం గారు అంటున్నారు, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఉంది. ఈ వర్తమానములోనే ఇక్కడ కొంత, అక్కడ కొంత, ఇక్కడ కొంత, అక్కడ కొంత దాగి ఉంది. ఎవరికి అర్థమవుతుందో, ఎవరికైతే అది అర్థమవుతుందో వాటన్నిటిని కలిపేసి ఓపెన్ గా ఉందో, ఎవరి ఆత్మీయ నేత్రములు అయితే తెరవబడి ఉంటాయో ఆ faith ఆయన పొందుకుంటారు, ఆ విశ్వాసాన్ని వారు పొందుకుంటారు. ఎందుకంటే faith is revelation. విశ్వాసమే ప్రత్యక్షత అయి ఉంది. Faith is not a normal thing. విశ్వాసం అంటే ఏదో సాధారణమైన విషయం కాదండి. By faith, ఆ విశ్వాసము ద్వారానే Abel made a right sacrifice. ఏబేలు గారు వెళ్ళి ఆ సరైన బలి అర్పణ జరిపించాడు. By revelation, ఆ ప్రత్యక్షత ద్వారా, by faith, ఆ విశ్వాసము ద్వారా. the Bible saying, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, by faith. ఆ విశ్వాసము ద్వారా. What is faith? విశ్వాసం అంటే ఏంటి? Faith is revelation. విశ్వాసం అనేదే ప్రత్యక్షత. So you read the Bible like this. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ విధంగా చదువుతాం. By revelation, ఆ ప్రత్యక్షత ద్వారా Abel made a right sacrifice. ఏబేలు గారు వెళ్ళి సరైన బలి అర్పణ చేసి ఉన్నాడు. Without revelation, కానీ ఆ ప్రత్యక్షత లేకుండా Cain made a wrong revelation. కయ్యను వెళ్ళి ఆ తప్పుడు బలి అర్పణ చేసి ఉన్నాడు. అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? The eyes opening, కాబట్టి ఈ కళ్ళు తెరవటం అంటే the revelation. అదే ప్రత్యక్షత అయి ఉంది. అతను ఉండారా? అందరు నాతోనే ఉన్నారా సహోదరుడా సహోదరి? Just 5-10 minutes I'll close. కేవలం ఒక 10 నిమిషాలండి, నేను ముగిస్తాను. 1 or 2 scriptures. 2-3 లేఖనములు చదువుకుందాం. 2 scriptures. 2 లేఖనములు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. We go to Numbers 24. సంఖ్యాకాండము 24వ అధ్యాయం వైపు మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాము. సంఖ్యాకాండము 24:3 3వ వచనము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 3వ వచనము. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బేరు కుమారుడైన బిలాముకు నచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. What is Balaam doing? ఇక్కడ బిలాము ఏం చేస్తున్నాడండి? We go little speed, brother. 5 minutes. బిలాము joined with Balak బలాకుతో అతను చేరాడండి. to curse the Israelites. ఇజ్రాయేల్ దేశ ప్రజలను ఆయన శపించడం కొరకు He making the altar here and there, here and there, here and there. అతను వెళ్ళి ఆ బలిపీఠాలను ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కడుతున్నాడు. To curse the Israel. ఇజ్రాయేల్ ప్రజలను శపించటకై. Go home and read this chapter completely. ఈ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదవండి అండి. He actually came to curse the Israel. నిజానికి బిలాము వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి వచ్చాడు.
But జరగట్లేదు. కానీ అది మాత్రం జరగట్లేదు. Now Balaam saying, ఇప్పుడు బిలాం ఏమంటున్నాడంటే, now my eyes are opened. ఇప్పుడు నా కళ్ళు తెరవబడి ఉన్నాయి. ఎంతవరకు కళ్ళు తెరవబడలేదు, ఎప్పటి వరకు అయితే అతని కళ్ళు తెరవబడి లేదు, I cursed Israel. అప్పటి వరకు నేను ఇజ్రాయెల్ ప్రజలను నేను దూషించాను, శపించాను. ఇప్పుడు చెప్పారు, బలాం చెప్తున్నారు, ఇప్పుడు బిలాం ఏమంటున్నాడంటే, కళ్ళు తెరవబడిన బలాం చెప్తాను. ఇప్పుడు కళ్ళు తెరవబడి ఉన్న బలామును ఏమంటున్నానంటే, English is saying that. I read English. ఆంగ్ల భాషలో పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, Balaam the son of Beor has said, బిలాము కుమారుడైన బయోరు చెప్తున్నది ఏమనగా, the man whose eyes are open has said. ఎవరి కన్నులైతే తెరవబడి ఉన్నాయో ఆ వ్యక్తి చెప్తున్న మాట, ఆ వ్యక్తి చెప్తున్నాను, ఆ వ్యక్తిగా నేను చెప్తున్నాను. బెయోరు కుమారు బలాము ఎవరు కళ్ళు తెరవబడిందో ఆయన చెప్పిన మాట. బేరు కుమారుడనైన బిలామునైన నేను నా కన్నులు తెరవబడిన తర్వాత చెప్పుచున్న మాట. కళ్ళు తెరవబడిన తర్వాత బలాం చెప్పిన మాట ఫుల్ బ్లెస్సింగ్. ఇప్పుడు బిలాము కళ్ళు తెరవబడిన తర్వాత మాట్లాడిన ప్రతి మాట కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఆశీర్వాదమే అండి. 15-16 ఉపమాన రీతిగా ఇట్లా నేను బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్ను తెరచిన వారికి వచ్చిన దేవోక్తి. దేవోక్తి అంటే కళ్ళు తెరవబడిన తర్వాత వచ్చిన దేవుడి వాక్యం. కళ్ళు తెరవబడిన తర్వాత వచ్చిన దైవ వాక్యం అతనికి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి ఈ మాట? బేరు కుమారుడైన బిలాం. కన్ను తెరవబడిన తర్వాత వచ్చిన వాక్యం అన్ని ఇజ్రాయెల్కి ఆశీర్వాదం. కళ్ళు తెరవబడిన తర్వాత బిలాం నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యము కూడా, ప్రతి మాట కూడా ఇజ్రాయెల్. ఎప్పుడైతే ఆయన కళ్ళు ముయ్యబడి ఉన్నదో అతడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన శపించడానికి ప్రయత్నించాడు. 16వ వచనం, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు 24:16 దైవవాక్కులను విన్న వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. కళ్ళు తెరవబడిన తర్వాత చెప్పిన మాట. కళ్ళు తెరవబడిన తర్వాత అతను మాట్లాడుచున్న మాటలండి ఇవి. కళ్ళు తెరవబడిన తర్వాత వచ్చిన మాట వేరు, కన్ను తెరవబడలేనప్పుడు వచ్చిన మాట వేరు. కళ్ళు తెరవబడిన తర్వాత అతని నోటి నుంచి వచ్చిన మాటలు వేరు, కళ్ళు తెరవక ముందు అతని నోటి నుంచి వచ్చిన మాటలు వేరండి. He came to curse Israel. అతడు ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి వచ్చాడు. But when his eyes is open, ఎప్పుడైతే అతని కళ్ళు తెరవబడినాయో, now he's not cursing Israel. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను అతను శపించట్లేదు, కానీ he is blessing Israel. అతడు బిలాము ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కళ్ళు తెరవబడిన తర్వాత ఆయన మాట చేంజ్ అయిందండి. కళ్ళు తెరవబడిన తర్వాత అతని మాటలో మార్పు అనేది వచ్చిందండి. ఓన్ ఐడియా, ఓన్ మాట అది కాదు అక్కడ. అతని సొంత ఆలోచనలు, అతని సొంత మాటలు అవి కాదండి అక్కడ. కళ్ళు తెరవబడిన తర్వాత దేవుడు చెప్పిన మాట. కళ్ళు తెరవబడిన తర్వాత అతనికి దేవుడు చెప్పిన మాటలే అతని నోటనున్నాయి. కళ్ళు తెరవబడటం కాబట్టి ఆ ఆత్మీయ నేత్రములు అనేది తెరవటం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? చాలా ప్రాముఖ్యమైనదని అర్థమవుతుందా? How many of understanding that? దీన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి సహోదరుడా, సహోదరి? Last scripture, చివరి వాక్యము, చివరి లేఖనము, Mark chapter 8. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చి, అప్పుడు అక్కడి వారి ఆయన యుద్ధకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయన వేడుకొని. ఒక గుడ్డివాడిని ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన ముట్ట అని చెప్పారు. ఒక గుడ్డివాడిని యేసు ప్రభు వారి యొద్దకు తీసుకొచ్చి అతన్ని ముట్టమనేసి వారందరూ అడుగుతున్నారండి. Because every time when the sick person come, Jesus just touch them and heal them. ఎందుకంటే ప్రతిసారి ఎవరైనా వ్యాధిగ్రస్తుడు కానీ, ఎవరైనా బలహీనుడు కానీ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు వారిని ముట్టగానే వారు స్వస్థత పడేవారు. Amen. ఆమేన్. But here,
కానీ ఇక్కడ Jesus doing something odd thing. ఇక్కడ ఎంతో వ్యత్యాసమైన పనిని అక్కడ దేవుడు యేసు ప్రభువారు చేస్తున్నాడండి. Ever he not did it. Ever he did ఏ like రోజు that. కూడా ఆ విధంగా యేసు ప్రభువారు చేసిందే లేదు. ఏం చేస్తారు చూడండి. అక్కడ ఏం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. యేసు ప్రభువారు గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి ఇది ఎలాంటి జరిగిందా ఎప్పుడూ? ఈ విధంగా ఎన్నడైనా ఏ గుడ్డివాని యొద్దైనా యేసు ప్రభువారు చేశాడా అండి? ఎవరిని స్వస్థ అందరి ముందు చేశారు. ఎవరినైనా స్వస్థపరిచేటప్పుడు అందరి ముందే ఆయన స్వస్థపరిచాడు. ఆయన చేపట్టుకొని అతని ఆ గుడ్డివాని చేతి పట్టుకొని బయటికి ఊరు బయటికి తీసుకువెళ్ళి ఆయన కళ్ళు మీద ఆయన కళ్ళ మీద ఉమ్ము వేసి, ఎందుకని ఆ విధంగా చేస్తున్నాడండి యేసు ప్రభువారు? వినోదంగా ఉంది కదా, చాలా వింతగా ఉంది కదండి అతని ప్రవర్తన. ఉమ్మేస్తున్నాడు ఆ కళ్ళ పైన సపరేట్ గా, అంటే ఆ ఒంటరిగా తీసుకువెళ్ళి ఉమ్మేసిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఒకసారి నీకేమైనా కనబడుతున్నదా అని వారిని అడగగా ఉమ్మేసిన తర్వాత ఆయన మీద చేపెడతారు. ఉమ్మేసిన తర్వాత యేసు ప్రభువారు ఆ గుడ్డివాని పైన చేతులు పెడుతున్నాడు. నీకేమన్నా కనబడుతుందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ గుడ్డివాడు ఏమని చెప్తున్నాడండి? మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నుండి నడుస్తున్నట్లుగా నాకు కనబడుతున్నారే. కళ్ళు తెరవబడినాయి, క్లియర్ గా కాదు, కానీ స్పష్టంగా కనబడట్లేదండి. ఇదంతా దేవుడు యేసుక్రీస్తు ఇన్స్టాల్మెంట్ లో హీలింగ్ చేస్తున్నారు. ఇదేంటండి? యేసు ప్రభువారు ఆ బకాయిల రూపంలో ఆయన దశల వారీగా ఆయన ఏంటి స్వస్థపరుస్తున్నాడు. ఇలాంటి ఎప్పుడు చేయలేదు కదా, ఈ విధంగా ఎప్పుడు ఈ విధంగా స్వస్థపరచలేదు కదా యేసు ప్రభువారు. మాట చెప్తే, ఒక మాట పలికితే చాలు, లాజర్ కమ్ అవుట్, లాజరస్ బయటికి రా, ఇలాంటి చెప్పలేదు. లాజర్ ఈ విధంగా అనలేదండి ఆయన. లాజరు వినపడిందా? లేచి నిలబడు లాజరు, బట్టలన్నీ తీసేయి, ఆ చుట్టూని గుడ్డ అంతా తీసేసేయి. 4 days అయింది కదా, 4 రోజులు అయింది కదా. ఫస్ట్ లెగ్ ఎత్తిపెట్టు, మొదటిగా ఈ కుడికాల ముందుకు పెట్టు, ట్రై చేయి, నడవడానికి ప్రయత్నించు. ఇలాంటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు దేవుడు ఈ వాయిదాల పద్ధతిలో ఏం స్వస్థత పరచలేదండి యేసు ప్రభువారు. మాట చెప్తే, ఒక్క మాట పలకగానే రానగానే వచ్చేయాలంతే. కానీ ఇక్కడ మాత్రం యేసు ప్రభువారు ఆయన వెళ్ళి ఆయన హస్తంలో ఆయన మీద పెట్టి ఆ గుడ్డివాని పైన, అయినా సరే ఆ గుడ్డివానికి పూర్తిగా చూపు రాలేదు. ఆయన కన్నుల పైన ఉమ్మేశాడు. అయ్యా కనపడుతుందా అయ్యా అని యేసు ప్రభువారు అడిగినప్పుడు, లేదయ్యా నాకు సరిగ్గా కనపడలేదు అంటున్నాడు. మరలా చేయబెడుతున్నాడు. ఎందుకొరకు? ఆ రోజు ఏమన్నా యేసు ప్రభువారికి ఆయన శక్తి బలహీనపడిందా? ఇప్పుడు ఎవరికైనా షాక్ ఇచ్చారనుకోండి, అది షాక్ ఇచ్చినా సరే పని చేయట్లేదు, మరలా షాక్ ఇస్తారా? ఆయన పవర్ ఆ వ్యక్తి మీద అలాంటి పెడతారా? చేపెట్టారు, పని చేయలేదు, కొంచెం తగ్గిపోయింది పవర్, మరలా చేపెట్టి ఇన్స్టాల్మెంట్ చేస్తారా? ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నా, ఇప్పుడు ఆయన చేయి పెట్టాడు, స్వస్థపడలేదు, మరలా చేయి పెట్టి ఆయన స్వస్థపడిందని అడుగుతా అంటే అది వాయిదాల పద్ధతిలో ఏమైనా చేస్తున్నాడా? ఆయన బలం ఏమన్నా తగ్గిపోయిందా? ఎందుచేత ఆయన 2 సార్లు చేస్తున్నాడు యేసు ప్రభువారు ఒకే కార్యాన్ని? ఎందుచేత ఆయన కన్నుల పైన ఉమ్ము వేస్తున్నాడు? అదే ప్రత్యక్షత. ఇది అంటే అందరి ముందు బహిరంగంగా ఈ అద్భుతాన్ని చేయట్లేదండి యేసు ప్రభువారు. ఇప్పుడు మొదటిగా ఆ వ్యక్తిని ఆ గుంపులోంచి బయటికి తీసుకువెళ్ళాడు యేసు ప్రభువారు, వేరుపరిచాడు వారిని. ఆ వ్యక్తిని, ఆ గుడ్డివాడిని అందరి నుంచి వేరుపరిచాడు యేసు ప్రభువారు. బయటికి తీసుకువెళ్ళాడు పట్టణంలోంచి, అతని కన్నుల పైన ఉమ్ము వేశాడు. ఉమ్ము అంటే ఏంటండి? నీరు. నీరంటే ఇప్పుడు మనం ఉమ్ము చూసాం అనుకోండి, ఏముంటది ఉమ్ములో? నీరు ఉంటుంది. నీరంటే ఏంటి?
water and air. నీరు మరియు గాలి. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? Water and air. ఇప్పుడు నీరు మరియు ఆ ఉమ్ములో నీరు మరియు గాలి ఉంటది. హల్లెలూయా. What is the sign of this? దానికి సూచన ఏంటండి? ఆ నీరుకు మరియు గాలికి సూచన ఏంటి? Not by your life, not by baptism, water baptism, you cannot see clearly. వాటర్ బ్యాప్టిజం ద్వారా నీకు ఆత్మీయ నేత్రాలు కంప్లీట్ గా తెరవదు. ఈ నీటి బాప్తిసం ద్వారా మన ఆత్మీయ నేత్రాలు అనేది పూర్తిగా తెరవబడవండి. Understanding? అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? When you took the water baptism, ఎప్పుడైతే మనం నీటి బాప్తిసాన్ని పొందుకుంటామో you are receiving the gift of the Holy Spirit. మనము ఆ పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుకుంటున్నాము. Acts 2:38. ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం ఒకసారి గట్టిగా చదువుకుందాము. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరము. ఇంగ్లీష్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. అక్కడ పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారని ఉందండి. గిఫ్ట్ ఇస్ డిఫరెంట్, పర్సన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు అక్కడ బహుమతి అనేది వేరు, వ్యక్తి అనేది వేరు. Through the water baptism, ఆ నీటి బాప్తిసం ద్వారా you receive only gift. మనం కేవలం ఆ బహుమతిని మాత్రమే, వరమును మాత్రమే పొందుకుంటున్నాం, Not a person. వ్యక్తిని కాదండి. Ephesians 4 saying you are receiving the earnest. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది. ఎర్నెస్ట్ ఏం చెప్తారండి? ఎర్నెస్ట్ పూర్తిగా ఎర్నెస్ట్ అంటే అడ్వాన్స్ ఇస్తారు కదా ఏదైనా కొనాలంటే. దాన్ని భయానా. Ephesians 4 saying ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది, he gave you the earnest of the Holy Ghost. ఆయన మనకు పరిశుద్ధాత్మ భయానగా ఇచ్చున్నాడండి. సంచకరు That's a gift. అది వరమై ఉంది, మనకు ఒక బహుమతి అయి ఉంది. The gift of Holy Ghost and the person of Holy Ghost is two different things. ఆ పరిశుద్ధాత్మ యొక్క వరము మరియు ఆ వ్యక్తి రెండు వ్యత్యాసం అండి. ఎంతమందికి అర్థమవుతుందండి సహోదరుడా సహోదరి? First, మొదటిగా who is that person? Blind person. ఎవరు గుడ్డి వ్యక్తి? ఎవరండి? You and me. మీరు, నేనే. He called you, separate you from the Laodicea. ఇప్పుడు ఆ లవోదేశలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు యేసు. He is not doing the miracle openly. ఇప్పుడు బహిరంగంగా ఆ అద్భుత కార్యాన్ని అక్కడ చేయట్లేదు యేసు ప్రభువారు. My people, నా ప్రజలారా come out. బయటికి రండి. He is taking you out separately. ఆయన మనల్ని బయటికి వేరుపరిచి తీసుకువెళ్తున్నాడు. That you spit. ఆయన మన మీద ఉమ్ము వేస్తున్నాడు. What is that? ఏంటండి అది? That's the water baptism. అది నీటి బాప్తిసం అయి ఉంది. When you receive that water baptism, ఎప్పుడైతే మనం ఆ నీటి బాప్తిసాన్ని పొందుకుంటామో he is asking, అప్పుడు యేసు ప్రభువారు అడుగుతున్నారు, can you see clearly? నువ్వు స్పష్టంగా చూడగలుగుతున్నావా? కొంచెం అర్థమవుతుంది ప్రభువా. కొంచెం అర్థమవుతుంది ప్రభువా. ఎలా ముద్ర అర్థం అవట్లేదు. 7వ ముద్ర అర్థం అవట్లేదు. 3.5 years 7 years అని కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను. 3.5 సంవత్సరాలా లేదంటే 7 సంవత్సరాల అనేది నాకు కొద్దిగా అర్థం కావట్లేదు. మెసేజ్ అంటే నాకు చాలా కన్ఫ్యూజ్ ఉంది, సరిగా కనపడలేదు. వర్తమానంలో నాకు చాలా గందరగోళం ఉంది, నాకు అర్థం కావట్లేదు, కనపడట్లేదు. యేసు ప్రభువారు అంటున్నారు, నో వరీ, చింతించొద్దు, ఐ విల్ పుట్ మై హ్యాండ్స్ వన్ మోర్ టైం. మరొక్కసారి నీ మీద నా హస్తములు పెడతాను. That's not a gift. అది వరము కాదండి, That's a person. అది వ్యక్తి అయి ఉంది. To understand this, దీన్ని అర్థం చేసుకోవాలంటే go to Ruth. రూతు గ్రంథానికి వెళ్దాం మనం. రూతు వెళ్ళింది, slept in the legs of Boaz. బోయాజు కాలు యొద్ద ఆమె దుప్పట కప్పుకొని పడుకుంది. Boaz wake up. ఎప్పుడైతే బోయాజు మేలుకున్నాడో, Boaz gave 6-fold of barley as a gift. ఇప్పుడు 6 మానికల ఆ యొక్క గోల్ గింజల్ని బోయాజు బహుమతిగా ఆమెకి ఇచ్చాడు. గిఫ్ట్, అది బహుమతి. ఎంత అండి? 6. This is gift. అది బహుమతి అయి ఉంది. She took the gift.
ఆ బహుమతులు ఆమె పుచ్చుకుంది, and she went. ఆమె వెళ్ళింది ఇంటికి. The redemption started. ఆ రిడెంప్షన్ అంటే ఆ విమోచన ప్రక్రియ అనేది, కార్యం అనేది ప్రారంభమైంది. What Ephesians saying? ఎఫ్సీలో ఏం చెప్పబడిందండి? ఆ విమోచన దినం వరకు, ఆ విమోచన దినం వరకు విమోచన స్టార్ట్ అయింది. విమోచన కార్యం అనే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. How? ఏ విధంగా? By gift. ఆ బహుమతి ద్వారా. But next day night, కానీ తర్వాత రోజు రాత్రి, now Boaz ఇప్పుడు బోయాజు not giving a gift. ఇప్పుడు ఆయన వరం ఇవ్వడం కాదండి, నీళ్ళు బ్యాప్టిజం ద్వారా నీ వరం పొందుకున్నారు. నీటి బాప్తిజం ద్వారా మనం వరాన్ని పొందుకున్నాం, అంటే బహుమతి పొందుకున్నాం. గిఫ్ట్. ఆ బహుమతి నెక్స్ట్ రోజు రాత్రి, నెక్స్ట్ తర్వాత రోజు రాత్రి Boaz not giving gift. బోయాజు ఏదో బహుమతి ఇవ్వట్లేదండి రూత్కి. Boaz giving himself. బోయాజు తనకు తానే రూత్కి అప్పచెప్పుకుంటున్నాడు. Boaz is giving a person. బోయాజు ఒక వ్యక్తిగా ఆమెకి వెళ్తున్నాడు, ఆయన This ఇచ్చుకుంటున్నాడు. is not a gift. అది ఎంత మాత్రం బహుమతి కాదండి, It is a person. అక్కడ వ్యక్తి, ఆ వ్యక్తి ఇవ్వబడుతున్నాడు. Gift is different. బహుమతి వేరే ఉంది, Person is different. వ్యక్తి వేరే వారై ఉన్నారు. The Boaz blood, బోయాజు యొక్క రక్తము, ఎముకలు, మాంసము కలిసి మొత్తం కలిసి ఆయనలో ఉన్న విత్తనము, ఆయనలో ఉన్న విత్తనము రూత్ లో వచ్చేసింది. రూతులోకి వెళ్ళబడింది. ఆయన రక్తము, ఆయన మాంసము, ఆయన ఎముకలు అన్ని ఎవరిలో వచ్చేసింది? ఇప్పుడు ఆయన రక్తము, ఆయన మాంసము, ఆయన ఎముకలు అన్ని కూడా ఎవరిలోకి వచ్చినాయండి? ఆ కణం అనేది రూతులోకి ఇది ప్రవేశించింది. గిఫ్ట్ కాదు, ఇది వరము కాదండి, ఆయన వ్యక్తిని ఆయనది ఆ ఇచ్చేసాడు. వ్యక్తినే తనకు తాను రూతుకి ఆయన అప్పచెప్పుకున్నాడు. When you took the baptism, ఎప్పుడైతే మనం ఆ నీటి బాప్తిసం పొందుకున్నామో, you give this is the gift. మనము కేవలం ఆ బహుమతిని మాత్రమే పొందుకున్నాం. Many confusions are there, many doubts are there. ఎన్నో గందరగోళాలు, ఎన్నో అనుమానాలు ఉన్నాయి అందులో. But కానీ when you touch your eyes the second time, ఎప్పుడైతే యేసు ప్రభువారు రెండో మారు ముట్టాడో, now he is saying, అప్పుడు అతను అంటున్నాడు, ఆ గుడ్డివాడు, I am clearly watching now. నేను ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాను. Why is touching two times, brother? ఎందుచేత యేసు ప్రభువారు 2 సార్లు ముడుతున్నాడు? సోదరి, ఎందుకు ఉపేసాలి? ఎందుచేత ఆయన ఉమ్మి వేశాడు? వాటర్ ద్వారా నీకు విమోచన రాదు. నీటి ద్వారా మనకి విమోచన రాదండి. To water baptism, నీటి బాప్తిజం ద్వారా yes, eyes opened. నిజమే, మన కళ్ళు తెరవబడ్డాయి. వన్ గాడ్ అర్థం అవుతుంది, బ్యాప్టిజం అర్థం అవుతుంది, కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు కొద్ది వాక్యం అనేది అర్థం అవుతుంది, ఆ బాప్తిజం ఏంటి అనేది అర్థం అవుతుంది, ఈ వర్తమానం ఏంటి అనేది అర్థం అవుతుంది. Because you receive the gift of Holy Ghost. ఎందుకంటే మనము ఆ పరిశుద్ధాత్మ యొక్క బహుమానాన్ని మనం పొందుకున్నాం కాబట్టి. పొందుకో, you will receive the gift of Holy Ghost. మారు మనసు పొంది మనం నీటి బాప్తిజం పొందుకోగానే మనం పరిశుద్ధాత్మ యొక్క వరము పొందుకుంటున్నాం. That's varam. అది కేవలం వరం మాత్రమే. But receiving the person, కానీ వ్యక్తిని మనం స్వీకరించాలంటే, when you receive the person, ఎప్పుడైతే వ్యక్తిని మనం స్వీకరిస్తామో, then you will see clearly. అప్పుడు మనం స్పష్టంగా చూడగలుగుతాము. Hallelujah. హల్లెలూయా. Now Ruth is not receiving barley. ఇప్పుడు రూతు ఆమె ఆ గోధుమ గింజలు మాత్రమే ఆమె పుచ్చుకోవట్లేదు, కానీ Now Ruth received the person in her body. ఇప్పుడు రూతు ఆ వ్యక్తినే తన శరీరంలోకి తీసుకున్నదండి. Hallelujah. హల్లెలూయా. So what we are waiting for today? ఈ రోజు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? Lord, ప్రభువా, I took a baptism of the water. నేను నీటి బాప్తిసం పొంది ఉన్నాను, I have the gift. నాకు బహుమతి ఉంది, I have the harness. నేను ఆ సంచి కర్రను కలిగి ఉన్నాను, But I need a fullness, Lord. కానీ నాకు పూర్తిగా కావాలి ప్రభువా. మరొక్కసారి నన్ను ముట్టండి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. Let the mighty angel, ఆ బలిష్ఠుడైన దూత touch your eyes. మన నేత్రములు మరలా ముట్టును గాక. When it touch, ఎప్పుడైతే ఆయన మన కళ్ళు ముట్టుతాడో, now ఇప్పుడు you will see everything clearly. స్పష్టంగా మనం ప్రతిదీ చూడగలుగుతాము. That's what David saying. అందుచేతనే దావీదు అంటున్నాడు, To see the mysteries in your word. ఆ వాక్యంలో దాగి ఉన్న మర్మములు చూడటానికి Open my eyes, Lord. నా కళ్ళు తెరవండి ప్రభువా. What is the prayer of the church today? ఈ రోజు సంఘం కలిగి ఉండాల్సిన ప్రార్థన ఏంటండి? Not Sangam. What is the prayer of the bride today?
క్షమించాలండి. ఈ రోజు వధువు యొక్క ప్రార్థన ఏమై ఉండాలండి? సంఘం ప్రార్థన వేరు, వధువు ప్రార్థన వేరు. సంఘం ప్రార్థన వేరు, వధువు ప్రార్థన వేరండి. What the bride saying? ఇప్పుడు వధువు ఏమంటుంది? Now Ruth is not asking one more packet of barley. ఇప్పుడు రూతు వెళ్ళి నాకు మరొక సంచి ఆ గోధుమ గింజలు ఇమ్మని అడగట్లేదు. Now Ruth saying, రూత్ ఏమంటుందంటే, you give your seed in me. నీ విత్తనాన్ని నాలో పెట్టు. Not barley seed కాదు, ఏదో గోధుమ విత్తనం కాదు, నీలో ఉన్న విత్తనం నీలో ఉన్న విత్తనాన్ని నాలో పెట్టు. నాలో పెట్టమని అడుగుతా ఉంది రూతు. Hallelujah. హల్లెలూయా. Till now ఈ రోజు వరకు I am eating the bread, నేను రొట్టెలు మాత్రమే తింటున్నాను, I am drinking the blood, I am drinking the juice. నేను ఆ ఫల రసాన్ని తాగుతున్నాను. బలారాధన. I am సాదృశ్యంగా ఉన్న బ్రెడ్ తింటాను, జ్యూస్ తాగుతాను. ఇప్పుడు సాదృశ్యంగా ఉన్న రొట్టె తీసుకుంటున్నాను మరియు ఆ ద్రాక్ష రసాన్ని పుచ్చుకుంటున్నాను. But Jesus promised, కానీ యేసు ప్రభు వారు వాగ్దానం చేసి ఉన్నారు, one day I will come, ఒక రోజు నేను వస్తాను, I will make a true communion. I will make a true communion. నేను నిజమైన సహవాసం అనేది ఆ రోజున జరిపిస్తాను. What is the true communion? ఆ నిజమైన సహవాసం అంటే ఏంటండి? ఆ రక్తము, ఆ ఎముకలు, ఆ మాంసము, ఆయన రక్తము, ఆయన ఎముకలు, ఆయన మాంసము బ్రైడ్ తోడ కలిసిపోతుంది. ఆ వధువుతో కలిసిపోవటమే That's the real communion. అదే నిజమైన సహవాసమై ఉంది. That's not a gift. అది వరము కాదండి, That's a person. అది వ్యక్తి అయి ఉంది. But Branham said, సౌదర్ బ్రహ్నం గారు అన్నారు, Holy Ghost is the person. పరిశుద్ధాత్మ వ్యక్తి అయి ఉన్నాడు. We are not waiting for the hairness. మనం ఏదో సంచి కరువు కోసం ఎదురు చూడలేదండి, We are waiting for the fullness. మనము ఆ పూర్తితనం గురించి మనం ఎదురు చూస్తున్నాము. We say, Lord, మనం అంటున్నాం, ప్రభువా you brought me out from Laodicea. ఆ లవోదేశియా నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి They ఉన్నారు. were blind, వారైతే గుడ్డివారై ఉన్నారు, but you brought me out. కానీ వారి మధ్యలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. You spit on me. నా మీద ఉమ్ము వేసి ఉన్నారు, I took a baptism. నేను నీటి బాప్తిసాన్ని పొందుకొని ఉన్నాను. But now, కానీ ఇప్పుడు Lord, touch one more time. ప్రభువా నన్ను మరొక్కసారి ముట్టండి. Hallelujah. హల్లెలూయా. When Miriam attacked by leprosy, మరియాము ఎప్పుడైతే ఆ కుష్ఠరోగంతో ఆమె బాధింపబడిందో, what is that? ఏంటండి అది కుష్ఠరోగం అంటే? Spitting of God. దేవుడు ఉమ్మి వేయడం అండి. ఎంతమంది తెలుసండి? ఎంతమందికి తెలుసా అండి దీని గురించి? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉమ్ము వేయటము, ఆ ఉమ్మేయడం అంటే ఒక్క వ్యక్తికి కుష్ఠరోగం వస్తుంది, ఒక వ్యక్తికేమో కుష్ఠరోగం వస్తుంది. ఒక్క వ్యక్తికి ఉమ్మి వేయడం ద్వారా ఒక వ్యక్తికేమో కుష్ఠరోగం వస్తుంది, ఒక వ్యక్తికి కళ్ళు తెరవపడదు. కళ్ళు తెరవబడతాయి. ఆయన కోపంలో ఉమ్మేస్తే ఆయన కోపంగా ఉమ్మేశాడు అనుకోండి, కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వస్తుంది. ఆయన వధువు మీద ఉమ్మేస్తే కానీ ఆయన వధువు మీద ఉమ్మేశాడంటే ఆయన కళ్ళు తెరవపడుతుంది. ఆమె కళ్ళు తెరవబడతాయి. Now the blind saying, ఇప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు, Lord, ప్రభువా మరొక్కసారి నన్ను ముట్టండి. again he touched. మరొక్కసారి యేసు ప్రభువారు ఆ గుడ్డివాడిని ముట్టాడు. Now he is not in a confusion. ఇప్పుడు అతనికి ఎటువంటి గందరగోళం లేదండి ఆ గుడ్డివానికి. Now his eyes is very clear. ఇప్పుడు అతని కళ్ళు చాలా స్పష్టంగా He is not కనపడుతున్నాయి. having any confusion in the message. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి గందరగోళం లేదండి వర్తమానంలో. Rapture అయిపోయిందా లేదా, శరీర మార్పు వచ్చిందా లేదా, మిలేనియంలో ఉన్నానా లేదా అంటే ఇదన్ని కన్ఫ్యూషన్ ఏమి. ఎత్తబాటు అయిపోయిందా లేదా, ఈ శ్రమ దినాల్లో ఉన్నామా లేదా, లేదంటే వెయ్యేల పరిపాలన జరుగుతుందా లేదా, ఇటువంటి గందరగోళాలు ఏం లేవండి ఆ వ్యక్తిలో. ఎవరు గందరగోళం ఉన్నారు? ఎవరు ఆ గందరగోళంలో ఉన్నారండి? ఎవరు ఎర్నెస్ట్ మాత్రం పొందుకున్నారు, ఎవరైతే ఆ సంచి కరువును మాత్రమే పొందుకున్నారో, ఎవరు ఫుల్నెస్ పొందుకున్నారు, ఎవరైతే పూర్తిగా ఆ విడుదల పొందుకొని ఉన్నారో వారు మాత్రమే స్పష్టంగా సమస్తాన్ని చూడగలరు. So what is your prayer today? కాబట్టి ఈ రోజు మన ప్రార్థన ఏమై ఉండాలండి? ప్రభువా ఒక్కసారి కాదు ప్రభువా, మరొక్కసారి నన్ను ముట్టండి ప్రభువా, నా కళ్ళను ముట్టండి ప్రభువా. Shall we all stand up, my brothers and sisters? దయచేసి మనందరం లేచి నిలబడదామా సహోదరుడా, సహోదరి. When your eyes are opened, ఎప్పుడైతే మన కళ్ళు తెరవబడతాయో, David saying, దావీదు అంటున్నాడు, then I will see the mysteries of the word. నా కళ్ళు తెరవబడిన తర్వాత వాక్యములో దాగి ఉన్న మర్మములు నేను స్పష్టంగా చూడగలను. Then Paul saying, ఆ తర్వాత పౌలు గారు అంటున్నారు, ప్రభువా open their eyes, వారి కళ్ళు తెరవండి ప్రభువా. so let them see all the mysteries. కాబట్టి వారు ఆ మర్మములన్నీ చూచుదురు గాక. Oh,
Oh, Elisha saying, ఎలీషా గారు అంటున్నారు, oh Lord, ఓ ప్రభువా, who is Elisha? ఎలీషా గారు ఎవరండి? Elia gone. ఏలియా వెళ్ళిపోయాడు. Now Elisha is on the scene. ఇప్పుడు ఎలీషా గారు రంగం మీద ఉన్నారు. What is Elisha? ఎలీషా గారు అంటే ఎవరు? Holy Spirit. పరిశుద్ధాత్మ. Holy Spirit saying, పరిశుద్ధాత్మ అంటుంది, Lord, ప్రభువా, this young man, ఈ యవనస్తుడు, this third generation, ఈ మూడో తరము వ్యక్తి, this bright church, ఈ గుడ్డి సంఘము, క్షమించాలి, వధువు సంఘము. Elisha is the Holy Ghost. Just understand, it's very important. That's why I'm saying. చాలా జాగ్రత్త గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యం. Elisha is the Holy Ghost. ఎలీషా పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. And Elisha is praying, ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నాడు, Lord, ప్రభువా, open the eyes of this young man. ఈ యవనస్తుడి యొక్క కళ్ళు తెరవండి. But Branham said, సౌల్ బ్రహ్నం గారు అన్నారు, if Jesus not come in my generation, ఒకవేళ గనుక యేసు ప్రభు వారు నా తరంలో గనుక రానట్లయితే, you young man, నువ్వు యవనస్తుడివైన నువ్వు in your period, నీ తరములో Jesus will come. యేసు ప్రభు వారు వస్తారు. Who is the young man? ఆ యవనస్తుడు ఎవరు? The church today. ఏ సంఘం అయితే ఈ రోజు ఉందో అదే. They are the young men now. వారే యవనస్తులై ఉన్నారు ఈ రోజు. Elisha saying, ఎలీషా గారు అంటున్నారు, open the eyes of this young man. ఈ యవనస్తుడి యొక్క కళ్ళు తెరవండి ప్రభువా. Open the eyes of this church. ఈ సంఘం యొక్క కళ్ళు తెరవండి ప్రభువా. Open the eyes of this generation. ఈ తరము వారి యొక్క కళ్ళు తెరవండి ప్రభువా. So they may see what the mighty angel is doing. కాబట్టి వారు చూచుదురుగాక బలిష్ఠుడైన దూత ఏం కార్యాలు చేస్తున్నాడు. Not the seventh angel. ఏడవ దూత కాదు, He's not on the scene. ఆయన రంగం మీద లేడు. Open their eyes. వారి కళ్ళు తెరవండి. Open the eyes of this young man. ఈ యవనస్తుడి యొక్క కళ్ళు తెరవండి. Let him see the mighty God, the mighty angel. అతడు ఆ బలిష్ఠుడైన దూతని, బలిష్ఠుడైన దేవుడిని చూచునుగాక. The God of hosts. ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు. The chariots. ఆ అగ్ని రథముల పైన, అగ్ని రథములు, అగ్ని గొర్రె మీద వచ్చినాయి. అగ్ని రథముల మీద, అగ్ని గుర్రముల మీద, అగ్ని సైన్యముతో. అగ్ని రథం మీద, అగ్ని గొర్రె మీద ఎందుకు వచ్చారు? అగ్ని రథముల మీద, అగ్ని గుర్రాల పైన ఆయన ఎందుకు వస్తున్నాడండి? ఎలియాకి రాప్చర్ జరిగినప్పుడు, ఏలియాకి ఆ ఎత్తబాటు జరిగేటప్పుడు అగ్ని రథాలు వచ్చింది. అగ్ని రథాలు వచ్చి ఆయన పైకి తీసుకువెళ్ళినాయి. నీ కోసం, నా కోసం అదే అగ్ని రథాలు వచ్చింది. అదే అగ్ని రథాలు మళ్ళీ రావాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చెప్తుంది, అప్పుడు పరిశుద్ధాత్మ అడుగుతా ఉంది, ప్రభువా, ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్రైడ్. ఈ వధువు యొక్క కళ్ళు తెరవండి. లెట్ దెం సీ ద చారియట్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క అగ్ని రథము వారి కళ్ళారా చూచుదురుగాక. లెట్ దెం సీ ద చారియట్స్ ఆఫ్ గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ దెం టు టేక్ ద రాప్చర్. ఆ అగ్ని రథములు ఎదురు చూస్తున్నాయి వారిని ఎత్తబాటులోకి తీసుకువెళ్ళడానికి. అది చూసి వారి కళ్ళు తెరవండి ప్రభువా. One more time, Lord. మరొక్కసారి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Ask God to touch your eyes once again. మరొక్కసారి మీ కళ్ళు తెరుచుకోవడానికి, మీ కళ్ళు ముట్టడానికి దేవుడిని అడగండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అలాగే ప్రార్థనలో ఉందాం. ఈరోజు దేవుడు మన కళ్ళు తెరచునగాక. ప్రభా, మరొకసారి అయ్యా, నీటి బాప్తీసం ద్వారా కొన్ని సంగతులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాను అయ్యా. పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా పూర్తిగా